విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి మా దేవ, సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, మీ అనాది సంకల్పంలో భాగంగా మీరు సంఘముగా మమ్మల్ని అందరినీ ఏర్పరచుకుని తండ్రి, మా ద్వారా మీ యొక్క నానావిధమైన జ్ఞానము ప్రకటింపబడవలనని ఉద్దేశించి దేవదూతలకే మరుగు చేయబడిన సంగతులు సంఘము ద్వారా ప్రకటింపబడాలని మీరు ఇచ్చయించి తండ్రి, భూమి మీద మీ సంఘమును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ప్రారంభించి మీ కృపామహిమకు కీర్తి కలుగునట్లు సంఘము ఎల్లప్పుడూ మీ నామ మహిమార్థమై ఈ భూమి మీద జీవించున్నట్లు మీరు జరిగించినటువంటి ఈ గొప్ప ప్రణాళిక ఈరోజు చాలామందికి అర్థం కాని స్థితిలో ఉండగా ఈ సభల ద్వారా అనేక మంది పిల్లల మార్పు కోరి వారిని మీ తట్టు తిప్పుటకై, వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుటకై, మీ యొక్క విలువైన జ్ఞాన సంగతులు ప్రకటించడానికి ఈ దినం కూడా సిద్ధపడి ఉండగా మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, మమ్మల్ని మరుగు చేసి మీ సత్యవాక్యంతో మమ్మల్ని సంధించి, మరి ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, మీ పిల్లలతో సూటిగా మీరే మాట్లాడమని దయగలిగిన మా దేవ, మీ పిల్లలు కేవలం వినువారు మాత్రంగా ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను కూడా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి గత రాత్రి సంఘాన్ని గురించినటువంటి విలువైన సమాచారాన్ని దైవ గ్రంథంలో నుండి మనందరం తెలుసుకోవడం జరిగింది. సంఘం జగత్తుకు పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడిన గొప్పదైన దేవుని మహిమకు ఆధారమైన, దేవుని కృపామహిమకు కీర్తి కలుగజేయడానికి దేవుడు ఏర్పరుచుకున్న ఒక దేవుని సమూహం. సంఘం దేవుని ప్రతినిధి, అది దేవుని రాజ్యం, ఆయన కలలుగన్న రాజ్యం, ఆయన కోరుకున్న రాజ్యం. 2000 సంవత్సరాల క్రిందటే ఈ భూమి మీద దేవుడు స్థాపించిన రాజ్యం. దానికి ముందు ఎందరో ప్రవక్తలు ప్రవచించారు, ఎందరో భక్తులు ప్రవచించారు. ఆ ప్రవచనాల సారమే సంఘం. ఇంత గొప్పదైన సంఘాన్ని దేవుడు సృష్టికి మునిపే సంకల్పించాడని మనం విన్నాం. సంఘం కొరకే సృష్టిని చేశాడు అనే సత్యాన్ని కూడా విన్నాం. సంఘము కొరకే సృష్టి, సంఘము లేకపోతే సృష్టి లేదు, సంఘము లేకపోతే సృష్టి లేదు. అది ఎంత ఖచ్చితం అంటే, ప్రారంభంలో సంఘము లేకపోతే సృష్టి లేదు, చివరి దశలో కూడా సంఘం లేకపోతే సృష్టి లేదు. అది ఎలా అంటారా? ప్రారంభంలో సంఘం కొరకే సృష్టి చేయబడింది, అది నిన్న మీరు విన్నారు. సంఘం ఇక్కడ నుండి ఎత్తబడినప్పుడు సృష్టి తీసివేయబడుతుంది. అది మీకు అర్థమైతే సంఘము ఉంటేనే సృష్టి ఉంటుంది. సంఘము ఈ సృష్టిలో లేనప్పుడు సృష్టి దేవునికి అవసరం లేదు. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంఘానికి ఉన్న ప్రాధాన్యత, సంఘానికి ఉన్న గొప్పతనం, సంఘానికి ఉన్న ఔన్నత్యం అంతా ఇంత కాదు ప్రియులారా. అందుకే నేను మరలా చెప్తున్నాను, ఈ రాత్రి కూడా ఎప్పుడూ కూడా సంఘ బిడ్డలుగా, క్రీస్తు సంఘ సభ్యులుగా మిమ్మల్ని మీరు తగ్గించుకునే మాటలు కానీ, మిమ్మల్ని మీరు తగ్గించుకునే ఆలోచనలు కానీ, మిమ్మల్ని మీరు చీప్గా చూసుకునే ఆలోచనలు కానీ ఎప్పుడు చేయకండి. దేవుని దృష్టిలో మీరు చాలా విలువైన వారు. దేవుని దృష్టికి మీరు చాలా ఘనులు.
దేవుని దృష్టికి మీరు చాలా గొప్పవారు, అందుకే మీరు ఏర్పరచబడినవారు అన్నాడు. ఏర్పరచబడినవారు, ప్రత్యేకింపబడినవారు, ఇలాంటి ఉన్నతమైన పదాలు దేవుడు సంఘాన్ని ఉద్దేశించి వ్రాయించాడు. సంఘం అంటే అంత గొప్పది, సంఘం అంత గొప్పది. అలాంటి సంఘాన్ని దేవుడు మనకు అర్థం చేయించడానికి శరీరంతో పోల్చాడు. నిన్న మనం చూసాం కదా, సంఘాన్ని దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. మానవ శరీరం, నరులకు ఇవ్వబడినటువంటి ఈ మంటి నుండి తీయబడినటువంటి దేహం సంఘం కావాలని దేవుడు సంకల్పించిన తర్వాత జరిగింది. అంటే సంఘానికి శరీరానికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే శరీరాలన్నీ ఎక్కడికి ప్రవేశిస్తున్నాయి? సంఘంలోనికి ప్రవేశిస్తున్నాయి. శరీరాల కలయికే సంఘం, శరీరాల కలయికే సంఘం. విశ్వాసులు తమ తమ శరీరాలతో తమను తాము ప్రభువుకు సజీవయాగంగా సమర్పించుకుని సంఘంలోనికి ప్రవేశిస్తారు కదా మారు మనసు పొందిన తర్వాత. అలా ఎంతోమంది విశ్వాసుల శరీరాలు సంఘంలో ఉంటాయి. సంఘాన్ని అంతటినీ కలిపి ఒక శరీరంతో పోల్చాడు. అసలు శరీరంతోనే సంఘాన్ని ఎందుకు పోల్చాలి? ఇది ప్రశ్న. సంఘాన్ని ఉద్దేశించినప్పుడు శరీరాన్ని ఎందుకు తయారు చేయాలి? శరీరాన్ని ఇదే విధంగా ఎందుకు తయారు చేయాలి అని అంటే, ప్రియులరా, బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు దేవుడు ఇది అర్థం కావడానికి, సమస్త మానవాళికి అర్థం కావడానికి దేవుడు లోకజ్ఞానం అని ఏదైతే పిలువబడుతుందో ఆ లోకజ్ఞానానికి కూడా అర్థం కావడానికి దేవుడు తన గ్రంథంలో చాలా హింట్స్ ఇచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే, లోకజ్ఞానం తన జ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయింది. ఎరుగనందున అంటాడు. లోకము తన జ్ఞానము చేత ఎవరి జ్ఞానమును ఎరుగనందున? దేవుని జ్ఞానమును ఎరుగనందున అంటాడు. ప్రియులరా, ఈ లోక జ్ఞానంలో సైన్స్ పాఠాలు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. బైపీసీ స్టూడెంట్లు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? బైపీసీ స్టూడెంట్లు, సైన్స్ స్టూడెంట్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సైన్స్ స్టూడెంట్లు ఎంతమంది ఉన్నారమ్మ ఇక్కడ? బైపీసీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని ఏం పిలవను ఇక్కడికి. ఉంటే ఉన్నారని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి, అంతే. అందరు నిశానీలేనా? ఏమండి ఉన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, సంతోషం. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కొంచెం శ్రద్ధగా వినండి. చదువుకోలేని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోమని కాదు సుమా, సైన్స్ తెలియని వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమని కాదు, మీకు కూడా అర్థమయ్యే విధంగానే చెప్తాను. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు నవలడమే తరవై, నమిలి మింగేయడమే. బాగా మెత్తగా ముగ్గిపోయిన అరటిపండు పెద్ద కష్టం కాదు కదా, అది తొక్కొల్చి మరి నోట్లో పెడితే తినగలరు కదా? అందరూ తినగలరా? ఎవరన్నా తినలేని వాళ్ళు ఉన్నారా? పళ్ళు లేని ముసలుడు కూడా తింటాడు అరటిపండు, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి. ముగ్గిపోయిన అరటిపండు అయితే మెత్తగా ఉంటుంది కదా. అలా పెడతాను మీకు ఇప్పుడు వాక్యాన్ని, కాబట్టి శ్రద్ధగా వినండి. అసలు దేవుడు సంఘాన్ని శరీరంతో ఎందుకు పోల్చాడు అని అంటే, ప్రియులరా, మానవ దేహం శిరస్సు అన్నాడు. శిరస్సుగా ఎవరి గురించి చెప్పాడు శిరస్సు అని? ఎవరండి శిరస్సు? క్రీస్తు. మీరు చదువుకున్నారు కదా నిన్న, మళ్ళీ చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చదవండి మరలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి మరొకసారి చదువుతాం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా మర్చబడి. శిరస్సుకి శరీరం ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుందండి. శిరస్సుకి, మన తలకి ఈ శరీరం అంతా ఏమై ఉంటుంది? అతకబడి ఉంటుంది. అతకబడి ఇక్కడ నుంచి చూడండి, తల వేరుగా ఉంటుంది. ప్రత్యేకత, శరీరంలో ప్రత్యేకత దేనికంటే తలకే. మీరు గమనించారో లేదో, ఇది కట్ చేసి ఓన్లీ కింద బాడీని చూపిస్తే మనం ఎవరిని గుర్తుపట్టలేం. చాలామంది ఒకేలా ఉంటారు. ఆ కింద బాడీలు చాలామంది ఎలా ఉంటాయి? ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. కానీ మనిషిని గుర్తుపట్టాలంటే ఏం చూడాలి మనం? ఏం చూడాలి? ఇది చూడాలి. ఇది చూస్తేనే మీరు ఎవరినైనా టక్మని గుర్తుపట్టగలుగుతారు.
ఇక్కడ ఇంతమంది ఉన్నారా? అందరిని నిలబెట్టి ఫోటోలు తీసి పీకలు కత్తిరించేసామనుకోండి, ఆ ఫోటోలు ఎవరెవరో గుర్తుపట్టమంటే మీ భర్తే మిమ్మల్ని గుర్తుపట్టలేడు. ఇది నిజం. అంటే తెలిసిన చీర కట్టుకుంటే గుర్తుపట్టొచ్చేమో, కానీ ఆడు కొన్న చీర, ఆడు కొనని చీర ఏదైనా ఫోటోషాప్లో మార్చేసి పెట్టేసి రంగు మార్చేసి మీ ఫోటో పెట్టినా మీ భర్త కూడా గుర్తుపట్టలేడు. మీ భర్త గుర్తుపట్టాలన్నా మీకు ఏముండాలి? తలకాయ ఉండాలి. అలాగే మీ భర్తను మీరు గుర్తుపట్టాలన్నా అతనికి ఏముండాలి? తలకాయ ఉండాలి, తల ఉండాలి, శిరస్సు ఉండాలి. శిరస్సు లేకపోతే గుర్తింపు అనేది ఉండదు మనిషికి. రైట్. ఇప్పుడు ఈ శిరస్సుతో పాటు సర్వ శరీరము చక్కగా ఏమైందట? అమర్చబడి, సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము అన్నాడు. తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, తన పరిమాణము చొప్పున ఏం చేయుచుండగా? పని చేయుచుండగా. అవయవాలన్నీ ఎప్పుడు పనిలో ఉన్నాయట. అవునండి, అవి పనిలోనే ఉంటాయి. అవి పని మానేస్తే మనం పడుకుంటాం. అవయవాళ్ళు ఏది పని మానేసినా నువ్వు బతకవు. గుండె పనితీరు అంటే డాక్టర్ ఎప్పుడైనా విన్నారా? గుండె పనితీరు ఎలా ఉందండి అంటారు. గుండె ఏ తీరట? పనితీరు. పనితీరు అంటే అర్థం ఏంటి? గుండె ఏం చేస్తుంది? గుండె ఏం చేస్తుంది చెప్పండి? పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? రక్తాన్ని శరీరం అంతా ఏం చేస్తుంది? సరఫరా చేస్తుంది. గుండె పనితీరు. ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీల పనితీరు, లివరు పనితీరు, జీర్ణాశయం పనితీరు, మెదడు పనితీరు, కళ్ళు పనితీరు, చెవుల పనితీరు. ఇలా మనం ఎక్కడ ఏ అవయవాన్ని టచ్ చేసినా ఆయా అవయవాలు ఆయా పనుల్లో బిజీగా ఉన్నాయి. ఏవి ఖాళీగా ఉండవు. ఇంకో విషయం చెప్పమంటారా? మనం నిద్రపోయినా కూడా మన అవయవాలు ఎలా ఉంటాయి? పనిచేస్తూనే ఉంటాయి. మనం నిద్రపోయామని మన అవయవాలు, గుండు కూడా నిద్రపోయింది అనుకోండి, ఇంకా శాశ్వతంగా శరీరం అంతా నిద్రపోయినట్టే. అప్పుడప్పుడు గుండె రాత్రులు కొంతమందికి నిద్రలో ఉండగా నిద్రపోతుంటుంది, హార్ట్ అటాక్. కొంతమంది నిద్రలో ఉంటారు, వాళ్ళతో పాటు గుండె కూడా సడన్గా నిద్రపోద్ది, ఒక్క చిన్న స్ట్రోక్ ఇచ్చి అలా అంటది, ఆగిపోద్ది. కీ అయిపోయిందనమాట. అప్పుడప్పుడు తీర్థాల్లో బొమ్మలకి కీ ఇచ్చే బొమ్మలు కొనుక్కుంటారు కదా చిన్నపిల్లలకి, గట్టిగా తిప్పి వదిలితే ముందుకెళ్తుంది. కీ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది? ఆగిపోద్ది. అలా మన గుండె పనితీరు ఆగిపోయింది అనుకోండి, మనం కూడా ఆగిపోతాం. సో ఇక్కడ ప్రతి అవయవం కూడా తన పని చేస్తూ ఉండగా అంటున్నాడు చూడండి. తన పని చేయుచుండగా, తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరము అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. రాత్రి మనం చదువుకున్న వచనం. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఈ శరీరాన్ని, సంఘాన్ని ఎందుకు మిక్స్ చేసి మాట్లాడాడు అని అంటే, ఇక్కడ మీకు తెలియవలసినటువంటి ఒక అద్భుతమైన విషయం ఉంది. జాగ్రత్తగా వినండి. మానవ దేహం అనేది కణ నిర్మితం, కణాల నిర్మితం, కణాల సముదాయమే మానవ దేహం. మానవ దేహంలో కోట్ల కొలది కణాలు ఉంటాయండి. కోట్ల కొలది కణాలు ఉంటాయి. ఈ కోట్ల కొలది కణాలలో ఏమేమి ఉంటాయంటే, కేంద్రకం అనేది ఉంటుంది. ప్రతి కణంలోనూ కోట్ల కొలది కణాలు ఉంటాయి కదా. శరీరం అనగా ఏముంటాయి? కోట్ల కొలది కణాలు ఉంటాయి. ఈ శరీరంలో ఉన్న కోట్ల కొలది కణాలలో కేంద్రకం ఉంటుంది. డిఎన్ఏ ఎప్పుడైనా విన్నారా? డిఎన్ఏ టెస్టులు చేస్తుంటారు. డిఎన్ఏ టెస్టులు. ఈ డిఎన్ఏ అనేది ఈ కేంద్రకంలో ఉంటుంది. కణంలో కేంద్రకం, కేంద్రకంలో డిఎన్ఏ. ఏమండి? ఆ తర్వాత అదే కణంలో రెండవదిగా ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు దాన్ని. ఎంఆర్ఎన్ఏ అంటారు. అదే కణంలో ఉంటుంది. మూడవదిగా కణాంకాలు ఉంటాయి. కణంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? కణంలో ఏమేమి ఉంటాయి? నెంబర్ 1 రాసుకోండి. నెంబర్ 1 కేంద్రకం. కేంద్రకంలో డిఎన్ఏ ఉంటుంది. అందులో నుండే ఎంఆర్ఎన్ఏ అంటే దూత అంటారు. దూత కణము అంటారు దాన్ని. దూత అంటే మెసెంజర్
రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు, దూత ఆర్ఎన్ఏ అంటారు దాన్ని. దాని క్రింద దాని సమాచారాన్ని గ్రహించడానికి కొన్ని కణాంకాలు ఉంటాయి. ఇవి చాలా ఉంటాయి. ఈ కణాంకాలు ఎంజైములు చాలా ఉంటాయి, సుమారు 600 పైన ఉండొచ్చు. ఇది కణంలో ఉన్నటువంటి విభాగం, ఒక్క కణంలో ఉన్నటువంటి విభాగం. శరీరంలో ఇలాంటివి ఎన్ని కణాలు ఉంటాయి? ఎన్ని కణాలు ఉంటాయి? కోట్ల కొలది ఉంటాయి. శరీరంలో కోట్ల కొలది కణాలు ఉన్నాయి. ఒక కణానికి సంబంధించినటువంటి వివరాన్ని నేను మీకు తెలియజేశాను. ఈ కోట్ల కణాల కలయికే ఏంటి చెప్పండి? శరీరం. ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ మీద మానవ దేహానికి సంబంధించి ఆ అవయవాల క్రమాన్ని మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడగలిగితే, అవయవాల క్రమాన్ని మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. మానవ దేహంలో ఎన్నో రకాల అవయవాలు మీకు కనబడుతున్నాయి. చూడండి, మానవ దేహంలో ఎన్నో రకాల అవయవాలు కనబడుతున్నాయి మీకు. మానవ దేహం అది. ఈ మానవ దేహంలో ఎన్నో రకాల అవయవాలు ఉన్నాయి. ఏమండి? ఈ అవయవాలన్నీ కణ నిర్మితాలు. అంటే ప్రతి అవయవంలోనూ ఏముంటాయి చెప్పండి? కణాలు ఉంటాయి. ఈ ప్రతి కణం కూడా ఒక కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఆ కేంద్రకంలో ఉన్నదే డిఎన్ఏ. ప్రతి కణంలోనూ కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో ఉన్నది డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు. ఏమండి? తర్వాత ఈ కేంద్రకంలో ఉన్న డిఎన్ఏ నుండి సమాచారం వస్తుంది. దేనికి వస్తుంది అంటే, చెప్పాను కదా మెసెంజర్ ఆర్ఎన్ఏ అని చెప్పాను కదా, దానికి సమాచారం వస్తుంది. ఆ సమాచారం స్వీకరించి ఇది కణాంకాలకు తిరిగి సమాచారాన్ని అందిస్తుంది. అంటే మానవ దేహంలో ఈ కణాలలో ప్రోటీన్లు తయారీ అవుతూ ఉంటాయి. మానవ దేహానికి కావలసినటువంటి ప్రోటీన్ల తయారీ జరుగుతూ ఉంటుంది. ఈ కేంద్రకం నుంచి వచ్చినటువంటి సమాచారం ఈ దూత ఆర్ఎన్ఏ అనేది స్వీకరించి శరీరంలో ఎక్కడ ప్రోటీన్లు అవసరమో, ఎంత ప్రోటీన్ శరీరానికి అవసరమో, ఏ అవయవానికి ప్రోటీన్ అవసరమో అవి నాడీ కణాల ద్వారా, మెదడు నుండి వచ్చేటువంటి నాడీ కణ వ్యవస్థ, మళ్ళీ అదో వ్యవస్థ, నాడీ కణ వ్యవస్థ, కణాలు, నాడీ కణాలు, ఈ నాడీ కణ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని అందుకొని ఈ శరీరంలో ఎక్కడెక్కడ ప్రోటీన్లు అవసరమో ఆయా ప్రాంతాలకు ఈ కణాంకాలు ప్రోటీన్లను చేరవేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? ప్రోటీన్ లోపం అంటారు అప్పుడప్పుడు. ప్రోటీన్ లోపం అంటే వైరస్ వచ్చిందనమాట లోపలికి. మన శరీరంలో అవయవాలు వృద్ధి పొందుతున్నాయి. ఏ అవయవానికి ఎంత ప్రోటీన్ అవసరం, ఏ అవయవాలకి ఎంత ప్రోటీన్ అందించాలి, ఇవన్నీ కూడా ఈ లోపల ఉన్నటువంటి కేంద్రకం నుంచి ఈ దూత ఆర్ఎన్ఏకి, మెసెంజర్ ఆర్ఎన్ఏకి సమాచారం వస్తే ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ కణాంకాలకు తెలియజేస్తుంది అనమాట. మీరు పని ప్రారంభించండి, ఇదిగో మీరు ప్రోటీన్లు తయారీ చేయాలి, ఆదేశాలు జారీ చేయడం అంటారు దీన్ని. మీరు ప్రోటీన్స్ తయారు చేయాలి, ప్రోటీన్స్ తయారు చేసి ఆయా అవయవాలకు అవసరమైన దాన్ని మీరు అందించగలగాలి. ఒకవేళ ఎక్కడైనా తక్కువ ఉంటే ఇవన్నీ కలిపి వాటికి అందించాలి. ఈ విధంగా మన శరీరంలో కణాలలో జరుగుతున్నటువంటి ప్రక్రియ, నిరంతర ప్రక్రియ ప్రియులారా. ఇది మీ అందరి శరీరంలో కూడా ఇది జరుగుతుంది, మనందరి శరీరంలో ఇది జరుగుతుంది. చూసారా? ఈ ప్రక్రియ జరగకపోతే మన శరీరం ఇలా ఉండదు. నాడీ కణాల గురించి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కణాల గురించి అర్థమైంది కదా మీకు? రాసుకోండి, కణాల గురించి రాసుకోండి. కణము లోపల మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు కణానికి సంబంధించి ఒక ఇమేజ్ చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది, మీరు రాసుకోవడానికి బాగుంటుంది. కణానికి సంబంధించి ఒక ఇమేజ్ చూపిస్తాను, చూడండి స్క్రీన్ మీద. కణానికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ చూడండి మీరు. కణము అని ఉంది చూడండి, కణము పైన కణము అని ఉందా? సేమ్ ఇమేజ్ మీరు ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి, అందరూ కూడా సేమ్ ఇమేజ్ కాపీ కొట్టి వేసేసుకోండి మీ పేపర్ మీద.
కణము పైన ఉంది కదా, రెడ్ కలరు గ్రీన్ కలరు ఒక రౌండ్గా ఉంది కదా, కాసేపు అదే కణము. ఏమండి, ఈ కణం చుట్టూ రక్షణ పొర ఉంది చూడండి, త్వచము అంటారు దాన్ని. ఈ కణం చుట్టూ, ప్రతి కణం చుట్టూ ఒక రక్షణ పొర ఉంటుంది, దీన్ని త్వచము అంటారు. ఏమండి, గ్రీన్గా ఉంది కదా ఆ పొర. ఇక్కడ కేంద్రకం అనేది మీకు కనబడుతుంది చూడండి, కేంద్రకం. కేంద్రకం కనబడుతుందా మీకు అందరికీ? బాణం గుర్తేసి చూపిస్తున్నాడు కేంద్రకం. ఆ లోపల ఉన్నదే డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు, డిఎన్ఏ. ఏమండి, తర్వాత ఈ క్రింద దూత ఉంది చూడండి, ఎంఆర్ఎన్ఏ, అదే మెసెంజర్ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఈ కేంద్రకంలో ఉన్న డిఎన్ఏ నుంచి ఈ దూతకి సమాచారం వస్తుందండి. ఇది మన శరీరంలో జరిగేటువంటి ప్రక్రియ. అందుకే చదువుకున్న వాళ్ళు ఉన్నారా అని అడిగాను. మీకు ఇంకా ఈజీగా అర్థమైపోద్ది, సైన్స్ పాఠాలు తెలిసిన వాళ్ళకి ఇది ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. ఏమంటే ఈ కేంద్రకం నుంచి వచ్చిన సమాచారాన్ని ఎవరు స్వీకరిస్తారు? దూత స్వీకరిస్తుంది, అదే ఎంఆర్ఎన్ఏ అంటారు దాన్ని. ఆ క్రింద ఉన్నటువంటి చాలా కనబడుతున్నాయి చూడండి, 600 పైగా ఎంజైములు, కణాంకాలు అని చెప్పాను కదా. ఆ కింద చూడండి చిన్న చిన్నవి కనబడుతున్నాయి కదా మీకు, అవే కణాంకాలు. ప్రతి కణంలోనూ కూడా ఈ ప్రాసెస్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ కణాంకాలు ఎప్పుడైతే ఈ కణంలో నుంచి సమాచారం దూతకి, దూత దగ్గర నుంచి సమాచారం ఎవరికి? కణాంకాలకి. కణాంకాలు అక్కడ నుంచి ఏం ప్రారంభిస్తాయి అని చెప్పాను? పని ప్రారంభిస్తాయి. ఇదిగో మీరు ప్రోటీన్స్ తయారు చేయాలి, సమాచారం వచ్చింది, వెంటనే ప్రోటీన్స్ తయారు చేస్తాయి. ఆయా అవయవాలకు వాటిని పంపించాలి, వెంటనే ఆ సమాచారాన్ని స్వీకరించినటువంటి కణాంకాలు వెంటనే ఆ పనిలో నిమగ్నమైపోతాయి. ఇది మనందరి దేహాల్లో జరుగుతున్న ప్రక్రియ. మనందరి దేహాల్లో ఇదే ప్రక్రియ జరుగుతుంది. ఇది కణానికి సంబంధించినటువంటి వివరణ. ఇక నాడీ కణం, నాడీ వ్యవస్థ, ఇది మెదడుతో అనుసంధానమై ఉన్నటువంటి వ్యవస్థ. ఒకసారి మీరు ఇక్కడ చేపెట్టుకున్నారనుకోండి, నాడి కొట్టుకుంటుందా అంటారు కదా. నాడి కాళ్ళలో ఉంటాయి నాడులు, తల నుంచి మొదలుకొని ఇక్కడ కూడా ఉంటాయి చూడండి, కొట్టుకుంటూ ఉంటాయి. ఉన్నాయా? ఉన్నాయి కదా. ఎవరికైనా లేవంటే మీరు బొమ్మని అర్థం, ఏదో శిలై ఉంటారు. అందరికి ఉన్నాయి కదా నాడులు. నాడీ వ్యవస్థ. డాక్టర్ గారు రాగానే ఇలా పట్టుకుని చూస్తారు, అందరికి చూస్తారు. ఈ నాడీ వ్యవస్థ శరీరం మొత్తం అనుసంధానమై ఉంటుందండి. శరీరం మొత్తం ఈ నాడీ వ్యవస్థ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే మెదడుతో కనెక్ట్ అయి ఉంటుంది, శిరస్సుతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ శిరస్సు నుంచే సమాచారం ఎక్కడికి వెళ్ళాలన్నా, శరీరంలో ఎక్కడికి సమాచారం వెళ్ళాలన్నా శిరస్సు నుండే వెళ్ళాలి. గమనించండి. అప్పుడు లోపల కానీ వెలుపల కానీ, శరీరం లోపల కానీ వెలుపల కానీ ఏ ప్రక్రియ జరగాలన్నా మెదడు ఆదేశాలు ఇవ్వాలి. ఈ నాడీ కణాలు మెదడుకి సమాచారాన్ని పంపించాలి. అది ఎలా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మీరు అందరూ కుర్చీలో కూర్చున్నారు, మీ కుర్చీ కింద కట్లపా ఉందనుకోండి, కాసేపు మిమ్మల్ని కుట్టింది, తెలీదా? కాళ్ళు పైకెత్తేసి కూర్చుంటారే వీళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని కట్లపాం గరిచింది, ఆయన ఎవరు కింద చూసుకుంటున్నాడు అప్పుడే. ఇప్పుడు మిమ్మల్ని కట్లపాం గరిచింది అనుకోండి కిందన, మీకు తెలుస్తుందా తెలీదా నొప్పి? తెలుసు. కట్లపాం వద్దులేండి, తేలు బాగుంటుంది. కింద కూర్చున్న వాళ్ళని మెల్లిగా పాక్కుంటూ వచ్చి ఆ కాలు దగ్గర లేకపోతే నడుం దగ్గర తేలు గట్టిగా ఒక కాటేసిపోయింది అనుకోండి, ఎలా తెలుస్తుంది మీకు? కాలు మీద తేలు గుట్టిందని ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది మీకు? అక్కడున్న నాడీ కణాలు వెంటనే స్పందించాయి. స్పర్శ ఉంటుంది కదా, మన చర్మానికి స్పర్శ ఉంటుంది కదా. వెంటనే నాడీ కణాలు స్పందించి నేరుగా ముందు ఎక్కడికి వెళ్తుందో తెలుసా సమాచారం? మెదడుకి. మెదడు నుంచి సమాచారం ఎక్కడికి వస్తుందో తెలుసా? చేతికి. చెయ్యి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? కాలు దగ్గరికి. తేలిని తోసేసింది పక్కకి, తేలిని కొట్టింది. లేకపోతే చేతితో తేలిని గంటేశారు, చీమ కొడుతుంది. ఎక్కడ కొడుతుంది? దోమ కొడుతుంది. ఎక్కడో 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 కొడుతుంది. కుట్టేటప్పుడు అది వచ్చి తొండాన్ని ఇలా గుచ్చగానే అక్కడున్న నాడీ వ్యవస్థ టక్మని అలర్ట్ అయిపోద్ది. అలర్ట్ అయిపోయి సమాచారం వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మెదడుకే వెళ్తుంది సమాచారం.
అప్పుడు మెదడు నుంచి సంకేతాలు వస్తాయి. ఎక్కడ కొడుతుంది? వీపు మీద కొడుతుందా, తొడ మీద కొడుతుందా, కాలు మీద కొడుతుందా, పొట్ట మీద కొడుతుందా, చేతి మీద కొడుతుందా, ఎక్కడ కొడుతుంది? అక్కడ నుంచి సమాచారం ఎక్కడికి వెళ్ళింది? మెదడుకి వెళ్ళింది. ఇప్పుడు మెదడు వెంటనే సంకేతాలు ఇస్తుంది. ఈ చెయ్యి కొడుతుందనుకో ఈ చెయ్యికి సంకేతం ఇస్తుంది, ఈ చెయ్యి కొడుతుంటే ఈ చెయ్యికి సంకేతం ఇస్తుంది, ఈ కాలు గుడుతుంటే ఈ చెయ్యికి, ఈ కాలు గుడుతుంటే ఈ చెయ్యికి, ఏది అందితే దానికి టక్మని సంకేతం ఇస్తే అది వెళ్ళిపోద్ది అక్కడికి. అదండి మన శరీరంలో ఉన్నటువంటి ఏర్పాటు. ఆశ్చర్యపోతాం మన విషయాలు ఆలోచిస్తుంటే. మీకు ఒక విషయం చెప్పమంటారు, కొంతమందికి మెదడు మొద్దుబారిపోద్ది తెలుసా మీకు? వాళ్ళకి దోంగ కుట్టినా తెలీదు, చీయం కుట్టినా తెలీదు. నిజమది. కొంతమందికి వెన్నుపూస విరిగిపోద్ది చూసారా, సమాచారం కట్ అయిపోద్ది. కొంతమంది చూసారా, ఇక్కడ నుంచి కిందకి ఇంకేం జరుగుతుందో నాకు తెలియదండి అంటారు మంచం పట్టినోళ్ళు. ఇంక తెలియదండి ఆయనకి, దోంగ కుట్టినా తెలీదు, పాము గరిచినా తెలీదు, సూత్తో పొడిచినా తెలీదు, వీళ్ళకి ఏం తెలియదండి ఇంకా అంటుంటారు కొంతమందిని చూసినప్పుడు. అంటే వాళ్ళు మెదడు మొద్దుబారిపోయినటువంటి వాళ్ళు అని అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఏమంటే ఇది నాడీ వ్యవస్థ, నాడీ కణాల వ్యవస్థ. అదంతా శరీరం అంతా అమర్చబడి గంటకి చాలా త్వరితగతిన, చాలా వేగంగా, ఎన్ని కిలోమీటర్ల వేగం అంటే సుమారుగా మన సూపర్సోనిక్ విమానాల వేగం కంటే కూడా అత్యంత వేగం, అంతకంటే వేగంగా వ్యవస్థ టక్ 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 అని వెళ్ళిపోతూ ఉంటుంది బాడీలో. లేకపోతే ఎక్కడ కాలండి, కాలు మీద చేయం కొట్టగానే మెదడుకి వెళ్ళింది, మెదడు నుంచి మళ్ళీ చేతికి వచ్చింది, చేతి నుంచి చీమ దగ్గరికి వెళ్ళింది, చీమను పక్కకు జరిపేశాం, చీమను పక్కకు కొట్టేశాం. ఎందుకంటే అది నన్ను కుట్టిందన్న విషయం నాకు ఎవరు చెప్పారు? నాడీ వ్యవస్థ మెదడుకి సమాచారం ఇచ్చింది, మెదడు వెంటనే అలర్ట్ అయిపోయింది, మెదడు చేతికి చెప్పింది, చెయ్యి కాలు దగ్గరికి వెళ్ళిపోయింది, కాలు నుంచి చీమను పక్కకి నెట్టేసింది. ఇది నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థ లోపల బయట జరిగే మొత్తం సమాచారాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇంకో విషయం, కన్ను. ఇది వెలుపలది. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం, మామూలుగా వెళ్ళిపోతుంటాం గట్టు మీద. అప్పుడప్పుడు చూడండి రైతులు గట్టు మీద వెళ్తూ ఒకేసారి భరతనాట్యం చేస్తుంటారు. ఎందుకు ఇలా భరతనాట్యం చేయడం అనుకుంటే అక్కడ ఏదో పాము పడుకుని ఉందన్నమాట. మామూలుగా నడుచుకెళ్ళిపోయాడు, అప్పుడే భరతనాట్యం చేసి బ్రేక్ డ్యాన్స్ షేక్ డ్యాన్స్ చేసి వెనక్కి వస్తున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటంటే అక్కడ ఏదో తాసుపాము లేకపోతే ఇంకో పాము పడుకుని ఉందన్నమాట. దాని మీద అడుగేసాడనమాట. అడుగేసేసరికి అది ఒకసారి బుస్సుమని లేసేసరికి భయం వేసింది, వెనక్కి ఒక కురుకురికాడు. అసలు అప్పటి వరకు ఉరుకుదాం, పరిగెడదాం, చేతిలో ముంతుందా మూటుందా ఏం పట్టించుకోడు. ఇంకా ముందు ఏం చేయాలి? ఒక్కసారి ఎగరాలి, ఎగిరి ఉరకాలి, పక్క గెంతేయాలి, లేకపోతే కాటేసేస్తుంది. సమాచారం ఎక్కడిది? కాలు తొక్కేసింది, కన్ను చూసింది. కాలు తొక్కేసిందని ఎవరు చూశారు? ఫస్ట్ కన్ను చూసింది. కన్ను చూడగానే మళ్ళీ మెదడుకి వెళ్ళిపోయింది. కన్ను చూడగానే మెదడుకి చెప్పేసింది. చూసారంటే బయట నుంచి కానీ లోపల నుంచి కానీ సమాచారం వ్యవస్థ ఎంత చక్కగా మెదడుకి వెళ్తుందో చూడండి. అన్ని అవయవాలు కూడా శిరస్సుతో ఏకం చేయబడి ఉన్నాయి, అనుసంధానమై ఉన్నాయి. అందుకే సమాచారం టక్మని వెళ్ళిపోద్ది, దాటేస్తాడు, పరిగెత్తేస్తాడు. ఇక ముక్కు చూడండి, ఆగ్రహిస్తూ ఉంటాం, వాసన. మెదడు పని చేయకపోతే మనకు ముక్కు కూడా సరిగా పనిచేయదు. సమాచారం ఎక్కడికి కుళ్ళు వాసన వస్తుంది అనుకోండి, కుళ్ళు వాసన వస్తుంది, ముక్కు మూసుకోవాలి. ఎలా తెలిసింది? నీ నాసికారంధ్రాల గుండా దుర్వాసన లోపలికి వెళ్ళింది, ఎలక చచ్చిన కంపు, లేకపోతే ఇంకోటి ఏదో కంపు, నీ పక్కన ఉన్నాడు కంపు. అప్పుడు ఆ వాసన నీ మెదడు మొదట మెదడు సంగ్రహించింది. ఎలా అంటే ఈ ముక్కులో నుండి వచ్చినటువంటి వాసన స్వీకరించి వ్యవస్థ, నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు సంకేతాలు వెళ్ళిపోతే అప్పుడు చేతికి చెప్తుంది నువ్వు వెళ్ళి ముక్కు మూసేయని. అప్పుడు చెయ్యి వచ్చి డైరెక్ట్ ఏం చేస్తుంది? ముక్కు మూసేస్తుంది. ఇది మన శరీరంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎంత అద్భుతమైనది అంటే ప్రియులరా, ఇప్పుడు సంఘం దగ్గరికి వద్దాం. ఇంకా సంఘం దగ్గర రాలే, శరీరం దగ్గరే ఉన్నాను. ఇంకా ఎందుకు శరీరం దగ్గర ఉన్నానంటే, శరీరంలో జరుగుతున్నటువంటి ఈ సంభవాలన్నీ కూడా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలా జరుగుతుంది నా బాడీలో అని? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలా జరుగుతుంది నా బాడీలో అని? ఆలోచించండి ప్రియులారా. శరీరంలో జరిగే ఈ ప్రక్రియ చాలా గొప్ప ప్రక్రియ, చాలా గొప్ప ప్రక్రియ. ప్రతిరోజు మన శరీరంలో ఎన్నో కోట్ల కణాలు చనిపోతూ ఉంటాయి, కొన్ని కణాలు చనిపోతూ ఉంటాయి. అలా చనిపోయినప్పటికీ ఎన్నో కోట్ల కణాలు పనిచేస్తూ ఉంటాయి.
ఇలా మనందరి దేహంలో కణాలు పనిచేస్తూ ఉన్నాయి. అందులో కేంద్రకం ఉంది, అందులో మెసెంజర్ ఆర్ఎన్ఏ ఉంది, అందులో కణాంకాలు ఉన్నాయి. సమాచారం మెదడు నుండి వస్తుంటే కేంద్రకంలో నుండి తీసుకున్న సమాచారం ప్రకారం ఈ దూత కణాంకాలకు చెబుతుంటే కణాంకాలు ఏం చేస్తున్నాయి? పని చేస్తున్నాయి. ఇప్పుడు శరీరము, తర్వాత ఏంటట? సంఘము. శరీరం గురించి బాగా అర్థమైంది కదా మీకు. ఇప్పుడు శరీరం గురించి బాగా అర్థమైంది. ఇప్పుడు సంఘం దగ్గరికి వెళ్దాం. మరో ఇమేజ్ చూడండి ఇప్పుడు స్క్రీన్ మీద. మరో ఇమేజ్ చూడండి ఇప్పుడు స్క్రీన్ మీద. ఇందాక కణం గురించి చూశారు కదా, ఇప్పుడు సంఘం గురించి చూద్దాం. సంఘము ఏమండి? సంఘము అంటే శరీరము, అంటే కోట్ల కణాల కలయిక, అంతే కదా. శరీరము అంటే కోట్ల కణాల కలయిక. అవయవాలన్నీ కణ నిర్మితాలే. ఈ కోట్ల కణాల నిర్మితాలు, కోట్ల కణాల కలయికలు, అవయవాలన్నీ ఏకమైతే ఏమైంది? మనది శరీరం అయింది. సంఘాలన్నీ ఏకమైతే అదే క్రీస్తు శరీరం. అందుకే బైబిల్లో ఒకే పత్రికగా క్రీస్తు సంఘానికి రాసిన పత్రిక అని ఎప్పుడు ఇవ్వలేదండి. ఎఫెసీలకు, కొలస్సీలకు, తర్వాత ఫిలిప్పీలకు, తెస్సలోనికైలకు, కొరింథీయులకు, చూసారా, గలతీయులకు, ఇలా సంఘాలన్నిటినీ విడివిడివిడిగా చెబుతూ ఫైనల్గా పౌలు గారు అంటారు, క్రీస్తు సంఘములన్నీయూ మీకు వందనములు చెప్పుచున్నవి అంటాడు. ఏమంటాడు? క్రీస్తు సంఘములన్నీయూ మీకేం చెబుతున్నాయట? వందనములు చెప్పుచున్నవి అంటాడు. అంటే కణాల కలయిక ఎలాగైతే శరీరమో, కణములన్నీ కలిస్తేనే ఏంటమ్మా శరీరమో, సంఘములన్నీ కలిస్తే అది ప్రభువు శరీరం. ఇక్కడ ఆ సంఘం వేరు, ఈ సంఘం వేరు, ఆ సంఘం గొప్పది, ఈ సంఘం చిన్నది, ఆ సంఘం చెడ్డది, ఈ సంఘం మంచిది, ఇలా లేదు. ఇంకా దేవుని యొక్క సంఘం, క్రీస్తు సంఘం, సంఘములన్నిటి కలయిక శరీరం. ఇది తెలియని అజ్ఞానులు సర్వాధికారం కలిగిన సంఘం మాదే అంటుంటారు. అలాంటి వాళ్ళని చూస్తుంటే ఎల్కేజీ పిల్లల్లో అనిపిస్తుంటారు నాకు. నిజమేనండి, నవ్వుకుంటాను అలాంటి వాళ్ళని చూసినప్పుడు. ఎల్కేజీ పిల్లలు వీళ్ళు, వీళ్ళకంటే గేదెలు కాసుకునే వాళ్ళు రైటు. వీళ్ళ కనీస జ్ఞానం లేదు వీళ్ళకి. వీళ్ళది జ్ఞానవంతులు అనుకుంటారు కానీ వీళ్ళు నిజంగా వీళ్ళకంటే ఎల్కేజీ పిల్లలు రైట్ అనిపిస్తుంది నాకు. చాలాసార్లు అనిపిస్తుంది. ఆ ఎల్కేజీ పిల్లల్ని మహాజ్ఞానులు అనుకుని నమ్ముతున్న వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎల్కేజీ పిల్లలే. బైబిల్ వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ మనోనేత్రాలకి సాతాను గుడ్డితనం కలుగజేసింది. ఎందుకంటే సంఘము అనగానే అది ఒక చోట ఉన్నది కాదు, అనేక ప్రాంతాలు. రాత్రి చదువుకున్నారు కదా దానియేలు గ్రంథంలో, ఆయా భాషలు మాట్లాడువారు, సకల రాష్ట్రముల వారు, ఆయా జనులు, ఏమండి వీళ్ళందరూ కూడా ఆయన క్రిందకి అనగా శిరస్సు క్రిందకి రాబోతున్నారు. శిరస్సు క్రిందకి రాబోతున్నారు. ఈ శిరస్సు క్రింద కోటాను కోట్ల కణాల సముదాయమే శరీరము. ఈ కోటాను కోట్ల కణాలు కోటాను కోట్ల సంఘాలు. సంఘం ప్రపంచమంతా విస్తరించుంది. ఇవన్నీ కలిస్తేనే ప్రభువుకు శరీరం. ఇవేవి కలవకపోతే ప్రభువు శరీరం కాదు. అది అన్నీ కలిస్తేనే ప్రభు శరీరం. అన్నీ కలవడం అంటే ఏదో ఇక్కడ కొమ్ము చిక్కాల్లో సెమినార్ పెడితే మొత్తం అందరూ వచ్చేసి నా దగ్గర కూర్చోవాలని కాదు. ఆదివారం ఆరాధన అందరు కలిసి ఒకే ప్రాంతంలో పెట్టుకోవాలని కాదు. రాత్రి చెప్పాను కదా, ఒకడికొకడు తెలియకపోయినప్పటికీ, ఒక కణానికి మరో కణంతో ప్రత్యక్ష పరిచయం లేకపోయినప్పటికీ, ఏమండి ఎప్పుడైనా కాలు తల ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాయా? ఇచ్చుకోండి. అంతెందుకండి, గుండె కిడ్నీ ఎప్పుడైనా కలిసి హాయ్ చెప్పుకున్నాయా? ఎక్కడుండే అక్కడే ఉన్నాయా?
ఎక్కడుండేవి అక్కడే ఉన్నాయా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి గుండె వచ్చి కిడ్నీతో టచ్ చేయి వెళ్తుందా? అలా టచ్ చేయి వెళ్తే నువ్వు వెళ్తావు పెట్టులోకి. అర్థమైందా? కాబట్టి ఇది తెలియాలండి, చాలామందికి తెలీదు. కలిసి ఉండడం అంటే వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చేసుకుని మీ దగ్గర టోకెన్లు కొనేసుకుని మీ దగ్గర డబ్బులు ఇచ్చేసి మీకు బాగా పెట్టుబడి పెట్టేసి మిమ్మల్ని మేళ్ళు ఎక్కించడం కాదు. చిట్టి కన్నల్లారా, మీరు దోచేసుకోవడానికి మీ దగ్గరకు వచ్చి మీకు స్థలాలు రాసేసి పొలాలు రాసి నా పేరు రాసేస్తావా, ఆ స్థలం నా పేరు రాసేస్తావా, ఈ స్థలం నా పేరు రాసేస్తావా, నీకు రాసేసి ఇచ్చేసి వెళ్ళిపోయేది కాదు ఇది. అర్థమవుతుందా? ఎక్కడుండే అవయవం అక్కడే ఉంటుంది, ఎక్కడుండే అవయవం అక్కడే ఉంటుంది. కానీ ఈ అవయవాలన్నిటికీ సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సు నుండి వస్తుంది. అర్థమవుతుందా? రైట్. శిరస్సు క్రిందున్న ఇవన్నీ కూడా, శిరస్సుకు క్రిందున్న ఇవన్నీ కూడా ఎక్కడుండేవి అక్కడే ఉంటాయి. చిటికిన వేలు ప్లేసులోనే ఉంటుంది. కాల్ది చేతి ప్లేసులోనే ఉంటుంది. ఈ రెండు ఏం కలవు, ఈ రెండు కలిసి ఉండడం కుదరదు. ఇది ఇక్కడే ఉండాలి, అది అక్కడే ఉండాలి. ఏది ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, కానీ ఒకే దేహంలో ఉంటాయి. ఒకదానికి ప్రత్యక్ష పరిచయాలు లేకపోయినప్పటికీ అవన్నీ దేనికి సంబంధించినవి? శరీరంలో ఒక శిరస్సును కలిగి ఉన్నవి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు ఉన్నాయి. కొరింథులో ఉండొచ్చు, కొలసీలో ఉండొచ్చు, ఫిలిప్పీలో ఉండొచ్చు, తెసలోనికలో ఉండొచ్చు, గలతీయలో ఉండొచ్చు, కప్పదొక్కీలో ఉండొచ్చు, ఏమంటే ఇంకా ఎక్కడెక్కడో క్రీస్తు సంఘం ఉండొచ్చు. ఈ సంఘములన్నిటికీ శిరస్సు ఒక్కడే. అలాని ఫిలిప్పీలు, ఎఫెసీలు సంవత్సరం కలిశారా లేదా? ఆసియా ఖండంలో ఉన్నవాళ్ళు, ఐరోపా ఖండంలో ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం ఏకంగా ఉన్నారా లేదా? ఏకంగా ఉండడం అంటే వాళ్ళు ఏకమై ఒకసారి హాయ్ చెప్పుకుని, ఒకసారి బాయ్ చెప్పుకుని, సంవత్సరానికి ఒకసారి కలిసి మాట్లాడుకుని, ఇది కాదు. లేదా ఒక ఏరియాకి వీళ్ళందరూ వెళ్ళిపోయి కూర్చొని ఆ ఏరియాలో ఎవరి దగ్గర ఒకటి దగ్గర కూర్చొని అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి అబద్ధపు బోధలు క్రైస్తవ సమాజాన్ని అలుముకున్నాయి ప్రియులారా. మాతో ఉంటేనే పరలోకం మీకు. ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్లో ఇలాగే చెప్పుకుంటారు. పెంతుకొస్తు సంఘాలు ఉన్నారనుకోండి, నాకు తెలిసిన సమాచారం, నేను కొంతమంది పెంతుకొస్తు సంఘాల దగ్గర విన్న సమాచారం చెప్తున్నాను. వాళ్ళు అంటారు కదా, అక్కడ ఉన్న సేవకులు అంటారు, పెంతుకొస్తు వాళ్ళే పరలోకం వెళ్తారంటారు. అంటే మరి మిగిలిన సంఘాల వాళ్ళు వెళ్ళరు అంటారు. మరో సంఘం వస్తుంది, ఆ సంఘం అంటది, లేదు మన సంఘమే ఎత్తబడే సంఘం, మీదేమో విడిచిపెట్టబడే సంఘం అంటారు. ఇంకొకడు వస్తాడు, వాడంటాడు, లేదు మన సంఘమే వెళ్తుంది, మిగిలిన సంఘాలు ఏమి వెళ్ళవు అంటాడు. మందే వధువు సంఘం అంటాడు. ఇంకొకటి అంటాడు, అబ్బాయి మాది సార్వత్రిక సంఘం, సర్వాధికారం కలిగిన సంఘం, ఈ సంఘానికి నేనే రథసారథిని, ఈ సంఘానికి నేనే నాయకుడిని, కేజీ కండలేకపోయినా సరే, 4 అడుగులు వేస్తే కింద పడిపోయేలా ఉన్నా సరే, లేదు నేనే నాయకుడిని, నా దగ్గరికి రావాలి అందరూ అని ఇంకొకటి అంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అని మనకు అనిపిస్తుంది ప్రియులారా. జ్ఞానము గలవాడు వినుగాక, చెవి గలవాడు దైవ గ్రంథాన్ని అర్థం చేసుకొనుగాక. మనస్సు పెట్టి ఆలోచించండి. ఎక్కడ కన్విన్సింగ్ కబుర్లు చెప్పట్లేదు, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. అర్థమైతే ధన్యులు, మిమ్మల్ని మించిన ధన్యులు ఉండరు. అర్థం కాకపోతే అభాగ్యులు. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు స్క్రీన్ మీద మరొకటి చూద్దాం. సంఘము అనే దానికి బైబిల్ ఇస్తున్నటువంటి మరొక అద్భుతమైన వివరణ. సంఘము అనగా కణము అని చెప్పాను. కోట్ల కణాల కలయికే ఏంటి? శరీరము. శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మీరు మోగ పాఠాలు పాడేది ఇదే, మీకు మోగ వ్రతాలు ఏం చేయడానికి రాలేదు ఇక్కడికి. కొంచెం అడిగినప్పుడు సమాధానాలు చెప్తే నాకు కూడా బాగుంటుంది. మీరు నిద్ర అవుతున్నారు, మెలుకున్నారు, నాకు తెలియాలి కదా. కొంచెం అలర్ట్గా ఉండండి. మౌన వ్రతాలు రేపు చేద్దాం. అడిగినప్పుడు రైట్. సంఘానికి శిరస్సు ఎవరు? వెరీ గుడ్, క్రీస్తు. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, సంఘం కనబడుతుంది మీకు. చుట్టూ ఉన్న రక్షణ పొర స్థానం ఎవరిదంటే పరిశుద్ధాత్మునిది. కణం చుట్టూ ఉన్న రక్షణ పొర స్థానం ఎవరిది? ఇది కూడా బొమ్మ వేసుకోండి పక్కన, ఇది కూడా ప్రింట్ వేసేసుకోండి మీరు చక్కగా. చుట్టూ ఉన్న రక్షణ పొర స్థానం ఎవరిదమ్మా?
పరిశుద్ధాత్మునిది. ఎందుకంటే సంఘమునకు కావలి పరిశుద్ధాత్ముడే. అంతము వరకు ఆయన మనతోనే ఉంటాడు. మీ యొద్ద ఉండుటకు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. ప్రభు ఏం చెప్పారు? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపుచున్నాను అన్నారు. అవునా? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపుచున్నాను. ఆ ఆదరణకర్త ఎప్పుడెప్పుడు ఉంటాడట మన దగ్గర? ఎల్లప్పుడూ ఉంటాడు. ఎప్పటి వరకు? అంతము వరకు. ఆయన మనల్ని గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకి తెలీదు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మయే మన పక్షముగా విజ్ఞాపన చేయిచున్నాడు. అలాంటి పరిశుద్ధాత్ముడు రక్షణ త్వచంగా సంఘంలో ఉన్నాడు ప్రియులారా. అంతము వరకు ఉంటాడు. ఆయనే ఈ క్రీస్తు సామ్రాజ్యానికి రథసారథి, పరిశుద్ధాత్ముడు. ఆయన లేకపోతే ఈ రథం కదలదు ముందుకి. అందుకే ఆత్మ చెప్పుచున్న మాట, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. రైట్. ఇది పరిశుద్ధాత్ముని యొక్క రక్షణ త్వచానికి పరిశుద్ధాత్మునికి కావాలి. ఇక కేంద్రకం. కేంద్రకం స్థానంలో ఉన్నదేంటి సంఘంలో అని అంటే, కేంద్రకం స్థానంలో ఉన్నదేంటి సంఘంలో అని అంటే ప్రియులరా, కణానికి మనం ఇచ్చిన నిర్వచనం సంఘం. పరిశుద్ధాత్మ కావలి ఆ రక్షణ త్వచం. ఇక ఈ కేంద్రకం స్థానంలో ఉన్నదే ది బైబిల్, చట్టం. ఎందుకంటే ఏం చెయ్యాలో సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ నుంచి. ఎవరికి వస్తుంది? దూత, MRNA అంటే మెసెంజర్ RNA అంటారు. మెసెంజర్ RNA కణానికి సంబంధించినటువంటి సమాచారం. ఈ mRNAకి సమాచారం ఎక్కడి నుంచి రావాలమ్మా? కేంద్రకం నుంచి రావాలి. అలాగే ఈ mRNA స్థానం ఎవరిది అంటే బోధకుడిది. mRNA స్థానం ఎవరిది? బోధకుడిది. ఈ కణాంకాలు ఉన్నాయి కింద. ఈ కణాంకాలు ఎవరు మరి? సంఘ సభ్యులు. చూసారు ఎంత చక్కగా ఉందో? సంఘానికి, శరీరానికి అసలు దేవుని యొక్క జ్ఞానం అండి వర్ణింప సఖ్యము కాని జ్ఞానం ప్రియులరైంది. ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యములను వర్ణించుటకు మన జీవితకాలం సరిపోదు ప్రియులరా. నిజానికి ఇక్కడ శాస్త్రవేత్తలను కూడా అభినందించాల్సిందే. వాళ్ళు ఈ విషయాలన్నీ మనకు చెప్పకపోతే మన శరీరంలో కణాల లోపల ఈ వ్యవస్థ మనకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఒక రకంగా దేవుడే వాళ్ళ ద్వారా చెప్పించి ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోకపోవచ్చు. అంత మాత్రాన మనం వాళ్ళని తృణీకరించాల్సిన అవసరం లేదండి. వాళ్ళే లేకపోతే, ఆ శాస్త్రవేత్తలే లేకపోతే మనకి విషయాలు తెలియవు కదండి. అయినా శాస్త్రవేత్తలు కూడా అందరూ చెడ్డవాళ్ళు కాదు. అందులో చాలామంది దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజం. బల్బు కనిపెట్టాడు థామస్ అల్వా ఎడిసన్. దేవుడు ఉన్నాడని నమ్మాడండి. మరి శాస్త్రవేత్తలు ఇంకా చాలామంది పేర్లు చెప్పుకుంటే వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి శాస్త్రవేత్తలందరినీ మనం చెడ్డగా మాట్లాడడానికి వాళ్ళని ఏదో మనం ఎలాగ మనల్ని పట్టించుకోరు కదా అని మనం వాళ్ళని ఏదో ఛాలెంజ్లు చేసి వాళ్ళని అలా ఇలా తిట్టడానికి అది శ్రేయస్కరం కాదు ప్రియులారా. ఏమండి? అది న్యాయసమ్మతం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ అలా పోయిందంతే. అలా అని అందరూ దేవునికి విరోధులు కాదు, నేను అది చెప్తున్నాను. కొందరు విరోధులైతే అవ్వచ్చు, వాళ్ళు నమ్మలేదు దేవుణ్ణి. అలానే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళని వదిలేయండి. ఇక్కడ మనకి అవసరమైన విషయం ఏంటంటే, ఒక కణంలో ఇలాంటి వ్యవస్థ ఉంది అన్న విషయాన్ని వాళ్ళు మనకి తెలియజేశారు. అది మనం సైన్స్ పుస్తకాల్లో చదివేసుకున్నాం. సైన్స్ పుస్తకాల్లో చదివేసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, అవును ప్రభువా, సంఘము కూడా ఇలాంటి విధానంతోనే ఉంది. ఈ విధానం నువ్వు ఏర్పరిచినది. శరీరానికి ఎలాంటి నియమాన్ని ఏర్పరిచావో సంఘంలో కూడా అలాంటి నియమాలు మీరు ఏర్పరిచారు గనుకనే సంఘమును
దేంతో పోల్చారు? శరీరంతో పోల్చారు. క్రీస్తును శిరస్సుతో పోల్చారు. ఇక్కడ కణాంకాలు, ఎంజైములు అంటే సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు. పైన ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఆ స్థానంలో బోధకుడు. ఆ పైన కేంద్రకం, అందులో ఉన్నటువంటి డిఎన్ఏ అంటే అందులో ఉన్నటువంటి సమాచారం, బైబిలు, అందులో ఉన్నటువంటి విలువైన జ్ఞానం, అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదేశాలు, దాని చుట్టూ రక్షణ త్వచం అనగా పరిశుద్ధాత్మని యొక్క కావలి, సంఘము, కణము. ఎన్ని సంఘములు? ప్రతి చోట సంఘం ఉంది. క్రీస్తు సంఘం అంటే ఎన్నో సంఘాల కలయిక క్రీస్తు శరీరము. ఎన్నో కణాల కలయిక మానవుని శరీరము. ఈ శరీరానికి హెడ్ ఏమో ఇది, ఈ సంఘం అనే శరీరానికి హెడ్ ఏమో క్రీస్తు. గమనించారా? మన శరీరం అంతటికీ ఒక తండ్రి ఉన్నట్టుగా, మన శరీరం అంతటికీ ఒక తండ్రి ఉన్నాడు. మా నాన్నగారు ఉన్నారు, అలాగే మీకు మీ నాన్నగారు ఉన్నారు కదా. అలాగే సర్వమానవాళికి శరీర సంబంధమైన తండ్రి ఒకడు ఉన్నాడు. అలాగే ఈ క్రీస్తు తండ్రి పరలోకపు తండ్రి, అది క్రీస్తే అన్నారు. ఏమన్నారు? నా తండ్రి చిత్తము చేయుటకే వచ్చి ఉంటుని, నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు, పరలోకమందున్న మా తండ్రి అని ఎవరు ప్రార్థన చేశారు? మన శిరస్సైన ప్రభు, మనకు మార్గదర్శిగా ఉన్న ప్రభు ప్రార్థన చేశారు. చూసారా ఎంత చక్కటి కనెక్షన్ మనకు శరీరం దగ్గర నుంచి సంఘం వరకు కనబడుతుందో మీరు ఆలోచన చేయండి ప్రియులారా. శరీరం దగ్గర నుంచి సంఘం వరకు మనకి చక్కటి కనెక్షన్ కనబడుతుంది. ఈ చక్కటి కనెక్షన్ చూస్తుంటే అరే చాలా గొప్పగా ఉంది కదా ఈ విషయం, చాలా గొప్పగా ఉందే ఈ విషయం. అందుకే దేవుడు మరొక వచనాన్ని మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. జాగ్రత్తగా చూడాలి. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము అన్నాడండి. మనము అనగా సంఘము దేనికి అవయవాలట? క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము అన్నాడు. చూసారా? ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు అంటాడు కింద. క్రీస్తు సంరక్షణలో పోషణ అందుతుంది, సంరక్షణ అందుతుంది, పోషణ అందుతుంది, సంరక్షణ అందుతుంది. దేనికి? సంఘానికి అనగా క్రీస్తు శరీరానికి. మనము ఆయన అవయవములము. ప్రియులారా, ఒక గ్రామంలో ఎన్నో సంఘాలు. ఇదివరకైతే గ్రామానికి ఒకటే సంఘం ఉండేది బైబిల్లో. ఎఫెసు పట్టణంలో ఒకటే సంఘం, కొరింథు పట్టణంలో ఒకటే సంఘం. ఆ పట్టణానికి, ఆ పట్టణం పరిధి వరకు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళాలంటే పొలిమేరలు దాటి కొంత దూరం ప్రయాణం చేయాలి కదా, మరి ఊరికి దూరం ఉంటుంది కదా. సో ఈ ఊరికి ఈ సంఘం. ఇప్పుడు ఇంకా విస్తరించిపోయింది సంఘం. పేటకి సంఘాలు వచ్చేసాయి, వీధికి సంఘాలు వచ్చేసాయా లేదా? కొమ్ముచిక్కల్లో దాదాపుగా ఎన్ని సంఘాలు ఉంటాయి? ఎన్ని ఉన్నాయమ్మా? 8 ఉన్నాయి. ఈ ఊరు మొత్తం ఎన్ని? గడప ఎంత? ఓట్లు ఎంత? 3,000 గడపట మొత్తం. అందులో అన్యజనులు ఎంతమంది ఉంటారో మరి, ముస్లింలు ఎంతమంది ఉంటారు, ఎవరిని నమ్మలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమంటే వీళ్ళందరినీ తీసేస్తే మొత్తం ఇంకా 3,000 మందిలో క్రైస్తవులు ఎంతమంది ఉంటారో నాకు తెలీదు. అందులో 8 సంఘాలు ఉన్నాయి ఒక్క ఊరికి. ఏమండి ఈ 8 సంఘాలకి హెడ్ ఎవరు? మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. 8 సంఘాలకి హెడ్ ఎవరండి? భీమవరంలో ఉంటాడండి అని చెప్పకండి. కొంతమంది అలా కూడా అంటారు. ఏమో మీ సంఘాలకి హెడ్ ఎవరే అంటే ఆయన భీమవరంలో ఉంటాడండి, ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు, అత్తమని రాడంటాడు. ఆయన పాలకులు ఉంటాడండి మా హెడ్. మా హెడ్ అండి బాగా పెద్ద హెడ్ ఏమో వైజాగ్లో ఉంటాడండి, కొంచెం చిన్న హెడ్ ఏమో రాజమండ్రిలో ఉంటాడు. ఎన్ని హెడ్లు ఉంటారని ఆయన మీకు?
పెద్ద హెడ్ ఒకటి, చిన్న హెడ్ ఒకటి, మామూలు హెడ్ ఒకటి ఉంటే దెయ్యం అంటారు రా బాబు నిన్ను. అన్ని హెడ్లు ఉంటే దెయ్యం అంటారు. ఒకటే హెడ్ ఒకటే హెడ్. శరీరానికి ఎన్ని హెడ్లు ఉంటాయి? ఒకటే హెడ్ క్రీస్తు. భీమవరంలో కూడా, పాలకుల్లో కూడా, వైజాగ్లో కూడా, హైదరాబాద్లో కూడా ఉండడు. ఒకడే హెడ్, ఆయనే పరలోకంలో ఉన్న క్రీస్తు. కాబట్టి ఇక్కడ 8 సంఘాలు ఉన్నప్పటికీ 8 సంఘాలలోనూ ఒకే బైబిల్ ఉంది. గమనించారా లేదా? ఒకే బైబిల్ మారదు, ఒకే బైబిల్ ఉంది. ఒక్కడే క్రీస్తున్నాడు. అందరూ ఎవరిని ఆరాధిస్తున్నారు? ఆ క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తారు, క్రీస్తును గౌరవిస్తారు, క్రీస్తును మహిమపరుస్తారు, క్రీస్తును స్తుతిస్తారు, క్రీస్తును గౌరవిస్తారు, క్రీస్తును ఆరాధిస్తారు. ఇలా క్రీస్తును ఘనపరుస్తూ, క్రీస్తునందు జీవిస్తూ, క్రీస్తును పోలి నడుచుకుంటూ, క్రీస్తును ప్రేమిస్తూ, క్రైస్తవులుగా, క్రీస్తు సంబంధులుగా, క్రీస్తు శరీరంలో అవయవాలుగా అందరూ ఒకటే. రైట్. ఇక్కడ కణాలుగా వేరువేరుగా కనబడుతున్నారు. మళ్ళీ పక్క ఊరికి వెళ్ళిపోయాను. లంకల కోడేరు ఇక్కడ నుంచి ఎంత దూరం? అది మరి బోర్డు చూశాను, దగ్గరేనట. సో ఆ లంకల కోడేరులో మరి ఎన్ని సంఘాలు ఉన్నాయో మీకే తెలియాలి. అక్కడ వీధికి 2 ఉన్నాయో 3 ఉన్నాయో మనకు తెలియదు. తర్వాత అలా పోతే ఆ పాలకులు పోతాం, ఇలా పోతే భీమవరం పోతాం. ఇంకా ఆ ఏరియాలో మరి ఎన్ని సంఘాలు ఉన్నాయో మరి నాకైతే తెలియదు. ఇలా పోతే మళ్ళీ రావులపాలెం పోతాం, అక్కడెన్ని ఉన్నాయో మనకు తెలియదు. మొత్తం మీద సంఘం లేని ప్రాంతం అయితే సాధారణంగా లేదు. అన్ని ఏరియాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. అంటే కణాల కలయిక. ఈ కణాలలో జాగ్రత్తగానండి, ఈ కణాలలో కేంద్రకం ఉంది. కేంద్రకం అంటే ఏమని చెప్పాను మీకు? గోడ కుర్చీ ఏం చేస్తాను మీ చేత? మామూలుగా ఉండదు మరి. ఈ కణాంకం అంటే ఏం కేంద్రకం అంటే ఏం చెప్పాను మీకు? బైబిలు. రక్షణ త్వచం అంటే? రక్షణ త్వచం పరిశుద్ధాత్ముడు. రైట్. ప్రతి కణానికి ఏముంది? రక్షణ త్వచం ఉంది. ఏమండి? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా ఉన్నాయి, ఇంకా మ్యాటర్ అయిపోలేస్తామా? అప్పుడు నువ్వు కౌంటర్లు వేసేకి నాకు నీకు అసలే కంగారు ఎక్కువ. ఇంకా రేపు కూడా ఉందా మనకి? రేపటి తర్వాత వేసుకుందాం మన ఇద్దరం కౌంటర్లో. మామూలుగా ఉండదు ఇంకా. ఏమండి? రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రక్షణ త్వచం అయితే కేంద్రకం ఏంటి? ది బైబిల్. ఈ బైబిల్ కింద ఉన్నాడు ఎవరు? ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటారు దాన్ని. ఎంఆర్ఎన్ఏ, దూత ఆర్ఎన్ఏ అంటారు. సేవకుడు. సేవకుడు తన సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోవటానికి వీల్లేదు. సేవకుడికి నిర్ణయాలు ఎక్కడి నుంచి రావాలి? తను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సమాచారం ఎక్కడి నుంచి రావాలి? కేంద్రకం నుంచి రావాలి. దీని నుంచి రావాలి. ఈ సేవకుడు అనేవాడు దీని కింద పనిచేసేవాడు. ఇలా అంటే బాగుంటుంది. సేవకుడు అనేవాడు ఎక్కడ పనిచేసేవాడు? దీని కింద పనిచేసేవాడు. ఇదేం చెప్తే అంటే ఈ గ్రంథం ఏం చెప్తే అది ఈ గ్రంథంలో నుండి ఎక్కడికి వస్తుంది? సేవకుల్లోనికి వస్తుంది. దాన్ని సేవకుడు ఫాలో అయ్యి కిందున్నోళ్ళు ఎంజైములు, కణాంకాలు అన్నిటికీ చెప్తే ఈ సమాచారం ఎంఆర్ఎన్ఏ కణాంకాలకు, ఎంజైములకు తెలియజేసినప్పుడు అక్కడి నుంచి ప్రోటీన్ల తయారీ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా తయారీ కానివ్వండి, అక్కడి నుంచే జరగాలి. అంటే ప్రాసెస్ అంతా. దీనిపైన ఒక అద్భుతమైన నాడీ వ్యవస్థ ఉంది. ఆ నాడీ వ్యవస్థ మెదడుతో అనుసంధానం చేయబడి ఉంది. అందుకే సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు ఇచ్చిన చట్టమే బైబిలు. ఈ బైబిల్ నుంచి సమాచారాన్ని సంగ్రహించేవాడే దూత, ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్. మంచి పేరు పెట్టారండి దానికి కూడా. మనం కూడా ఎవరు? దూతలమేనండి, మెసెంజర్లమే. సమాచారాన్ని బట్టు తిరిగేవాళ్ళం. సూపర్ అండి, మంచి పేరు పెట్టారు. శాస్త్రవేత్తలకి నా నమస్కారం. ఏమండి? ఎందుకంటే చేసే పనిని బట్టి పెట్టారు సుమాది. అది వాళ్ళ గొప్పతనం అనుకోకర్లేదు. చేసే పని అలాంటిది కాబట్టి ఆ పేరే కరెక్ట్. ఎందుకంటే సమాచారాన్ని తీసుకొస్తుంది. ఎవరికి చెప్తుంది? కణాంకాలకి చెప్పినప్పుడు ఆ కణాంకాలు పనిలో పడతాయి సంఘానికి, అంటే మిగిలిన పిల్లలకి. రైట్. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. శరీరంలో ఏదైతే జరుగుతుందో
ఆ, శరీరంలో ఏదైతే జరుగుతుందో సంఘములో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాను. మంచి పాయింట్ అండి ఇది. అప్పుడప్పుడు మనకి కొన్ని కొన్ని రోగాల పేర్లు చెప్తాను మీకు. క్యాన్సర్ ఒకటి, హెచ్ఐవి ఒకటి, హెపటైటిస్ ఒకటి, రకరకాల వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు, వైరస్ వల్ల వచ్చేటువంటి ఫీవర్లు, ఇవన్నీ వచ్చినప్పుడు శరీరం ఇలా ఉంటుందా? చెప్పండి, ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా? అది కదా, అక్కడ శరీరం దెబ్బైపోతుంటుంది. శరీరం ఎందుకు దెబ్బైపోతుంటుంది అనంటే శరీరం లోపలికి వైరస్ ప్రవేశించింది. శరీరం లోపలికి ఏం ప్రవేశించిందమ్మా? వైరస్. హెచ్ఐవి మీ అందరికీ తెలుసు కదా, హెచ్ఐవి ఎయిడ్స్. ఏమండి, ఈ హెచ్ఐవి వ్యాధి సోకినప్పుడు ఒకేసారి మనిషి కూలబడిపోడు కదా. ఏం జరుగుతుందంటే మొదట ఈ హెచ్ఐవి వైరస్ అనేది మెల్లిగా ఎక్కడికి ప్రవేశిస్తుంది? శరీరంలోనికి ప్రవేశిస్తుంది. శరీరంలోనికి ప్రవేశించినటువంటి హెచ్ఐవి మొదట 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 ఆ క్రిమి, ఆ వైరస్సు ఒక కణం దగ్గరికి వెళ్తుంది. ఒక కణం దగ్గరికి వెళ్తుంది. ఒక కణం దగ్గరికి వెళ్ళినటువంటి, ఒక కణంలోనికి వెళ్ళినటువంటి ఈ వైరస్సు ఎలా మారిపోతుందో తెలుసా? ఏదైతే కణాంకాలకి సమాచారం ఇచ్చే ఎంఆర్ఎన్ఏ అనేది ఉందో, మెసెంజర్ ఎంఆర్ఎన్ఏ ఉందో, దాన్ని తొలగించి దాని ప్లేసులోకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఇదే వైరస్ బారిన పడటం. ఎప్పుడైతే ఈ ఎంఆర్ఎన్ఏ అంటే ఎవరు? మన లెక్కలో సేవకుడు. ఆ ప్లేస్లోకి వెళ్తుంది వైరస్. ఆ ప్లేస్లోకి వెళ్ళి ఇక సేమ్ అలాగే ఉంటుంది వేషం. అలాంటి వేషంతో లోపలికి వెళ్ళిపోద్ది అనమాట వైరస్. అప్పుడు లోపలున్న వ్యవస్థ కూడా, ఈ కణాంకాలు, ఎంజైములు కూడా వచ్చింది దొంగ వైరస్ అని గుర్తుపట్టలేవు. ఎందుకంటే ఇది ఏ రూపంలో వచ్చింది? ఎంఆర్ఎన్ఏ. సేమ్ ఈ మెసెంజర్, ఏవైతే మెసెంజర్స్ ఈ సందేశాలు ఇచ్చేవాడు ఉన్నాడో, ఒక లోపల మెసెంజర్ ఆర్ఎన్ఏ ఉందో, సేమ్ అదే విధంగా ఈ కణం లోపలికి ఈ వైరస్ లోపలికి ప్రవేశిస్తే కణం లోపలికి ఈ వైరస్ లోపలికి ప్రవేశించి ఆ రూపంలోకి తనను తాను మార్చుకుంటుంది. అదండి వైరస్కున్న శక్తి. ఎప్పుడైతే తనలో ఆ రూపంలో మార్చుకుని కణాంకాలకి తన తప్పుడు సందేశాన్ని ఇచ్చేస్తుంది, అప్పుడు ఈ కణంలో మొదలైనటువంటి కణాంకాలు ఈ వైరస్ తప్పుడు సందేశాన్ని స్వీకరించి అది చెప్పినట్టుగా అదే పని ప్రారంభించేస్తాయి. అది చెప్పిన పని ప్రారంభించేస్తాయి. అక్కడ నుంచి ఈ వైరస్ మరో కణంలోనికి, ఆ కణం నుంచి ఇంకో కణంలోనికి, ఈ కణం నుంచి మరో కణంలోనికి, ఆ కణం నుంచి ఇంకో కణంలోనికి, ఇలా కణం నుండి కణానికి మెల్లిగా విస్తరిస్తూ వెళుతుంది. అది బయటపడడానికి సుమారు 3 నెలలు పడుద్ది. హెచ్ఐవి ఈరోజు వైరస్ నీలోకి ప్రవేశించింది అనుకో. ఉదాహరణకి హెచ్ఐవి రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 వ్యభిచారం, ఏమండి, లేదా జారత్వం. హెచ్ఐవి రావడానికి కారణాలు వ్యభిచారం లేదా జారత్వం ప్రధాన కారణం. రెండోది రక్త మార్పిడి లేదా సూదులు. అంటే వాళ్ళకి చేసిన ఇంజెక్షన్తో వెంటనే మళ్ళీ వీళ్ళకి చేస్తే అందులో రక్తం ఉండిపోతే సూదుల ద్వారా, లేకపోతే రక్త మార్పిడి ద్వారా, రక్తం ఎక్కించడం ద్వారా, లేకపోతే సంభోగం చేయడం ద్వారా. ఈ ప్రధాన కారణాలు ఇవే. ఈ కారణాల వలన ఈ వైరస్ శరీరంలో నుంచి మరో శరీరంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎవడైనా ఒక స్త్రీతో కానీ ఒక పురుషుడితో కానీ ఎవరైనా వ్యభిచరిస్తే హెచ్ఐవి వ్యాధి ఉందని ఎవరికి తెలియదు కదా. బోర్డు రాసుకుని తిరగరు కదా వాళ్ళు. ఎక్కడ కొడతారో లక్కీ లాటరీ కొట్టేస్తుంటారు దరిద్రులు. కొట్టేసి ఈడు ఎక్కడితో చావకుండా ఇంటికి వచ్చి భార్యకి అందరికీ అంటిస్తాడు మళ్ళీ నీచుడు. అలా ఎంతోమంది పాపం చనిపోయిన ఆడవాళ్ళు ఉన్నారండి, అమాయకులండి పాపం. వాళ్ళకి ఏ పాపం తెలియదండి. ఈ నికృష్టుల వల్లే వాళ్ళ ప్రాణాలు పోయాయి, పిల్లలు అనాథలు అయిపోయారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. ఈ కామాంధుడు, ఈ వ్యభిచారి బయటికి వెళ్ళి ఏదో ఏడిసి వస్తాడు. ఈ పాపం ఈ ఇల్లాలు ఉంటుంది, ఇంట్లో ఉంటుంది అమాయకురాలు. ఆ వంట, ఇల్లు, పిల్లలు, భర్త తప్ప ఇంకే లోకం తెలియదు ఆమెకి. ఈ నీచుడు వచ్చి
వాడి దగ్గర ఉన్న ఆ వైరస్ వాడు కొవ్వెక్కి చేసిన తప్పుకి వాడు తెచ్చుకున్న వైరస్ తెచ్చి మళ్ళీ భార్య కంటిన్యూ చేస్తాడు. విలువలేని బ్రతుకులండి ఇలాంటివి, విలువలేని బ్రతుకులు. మళ్ళీ భార్య అలా చేస్తే వీడికి నచ్చదు, తట్టుకోలేడు. అసలు భార్య అలా తప్పు మార్గంలోకి వెళ్ళిందంటే ఎవడు తట్టుకోలేడు, మనసున్నోడు ఎవడు తట్టుకోలేడు. కానీ ఈ నీచుడు తను మాత్రం అలా చేసేయచ్చు, భార్య మాత్రం వీడి కోసం పవిత్రంగా ఉండాలి. ఇది ఎక్కడ నియమో మరి. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఎయిడ్స్ ఎక్కువ తెచ్చుకోండి అన్నట్టుగా మా ఇద్దరు తీర్పిచ్చింది. వివాహేతర సంబంధాలు నేరం కాదంటును. సో ఇంకా అలా పెరుగుతూనే ఉంది. సంఖ్య ఏం తగ్గలేదు తెలుసా మీకు? ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏం తగ్గట్లేదు, రోజు రోజుకి పెరుగుతుంది. అమాయకులు కూడా బలైపోతున్నారు పాపం అందులో. రైట్. ఇలా శరీరంలోనికి ప్రవేశించినటువంటి వైరస్ 3 నెలల సమయానికి పరీక్షల్లో బయటపడుతుంది. అది పరీక్ష చేసుకుంటే. పరీక్ష చేసుకోలేదనుకోండి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 5 ఏళ్ళు కూడా పట్టొచ్చు నీకు తెలియడానికి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా పట్టొచ్చు నీకు అర్థం కావడానికి, ఒకళ్ళు పరీక్ష చేయించుకోకపోతే. అంత టైం పడుతుందండి మొత్తం అవయవాల్లో అన్నింట్లోనికి అది క్రమేపీ ప్రవేశించడానికి. ఇలా ఒక్కో వైరస్ తీవ్రత ఒక్కో విధంగా ఉంటుంది. మనకు వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. వైరస్ లోపలికి ప్రవేశిస్తుంది. లోపలికి ప్రవేశించి త్వరితగతిన టక 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 మొత్తం శరీరాన్ని అలుముకుంటుంది. క్యాన్సర్, దానికి సంబంధించి ఒక ఇమేజ్ మీరు చూడొచ్చు. క్యాన్సర్కి సంబంధించినటువంటి ఇమేజ్ మీకు ఒకటి చూపిస్తాను. క్యాన్సర్ వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో ఒకసారి మీరు చూడండి. ఆర్ఎన్ఏ ట్యూమర్ వైరసెస్ అని మీకు ఒక స్క్రీన్ మీద ఒకటి చూపిస్తున్నాం చూడండి. ఆర్ఎన్ఏ ట్యూమర్ వైరసెస్, ఇది క్యాన్సర్కి సంబంధించింది. చూడండి ఏమండి, వైరల్ ఆర్ఎన్ఏ జీనోమ్, అక్కడ నుంచి క్రిందకు వస్తే వైరల్ డిఎన్ఏ జీనోమ్ ఇంటిగ్రేటెడ్ అని ఉంది చూడండి. అక్కడ నుంచి వైరల్ జీనోమిక్ ఆర్ఎన్ఏ, అక్కడ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏ, అక్కడ నుంచి వైరల్ ప్రోటీన్ వైరస్. మెసెంజర్ ఆర్ఎన్ఏలోకి వచ్చేసింది చూసారా. మెసెంజర్ ఆర్ఎన్ఏగా మారిపోయి వైరల్ ప్రోటీను వైరస్ తయారు చేసేసింది. మామూలుగా అయితే మన శరీరంలో వైరల్ ప్రోటీన్ ఉండదు. ఎప్పుడైతే ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ ప్లేస్లోకి అది మారిపోయిందో, దొంగ ఆర్ఎన్ఏ వచ్చేసిందో లోపలికి, అది ఏం తయారు చేసిందట? వైరల్ ప్రోటీను, అక్కడ నుంచి వైరస్. ఇది ఏ ఏ కణాలకు అందజేయాలో అక్కడ నుంచి సమాచారం ఇచ్చేస్తే ఈ కణాంకాలు మోసపోయాయి, తెలియదు వాటికి. అవి ఏమనుకున్నాయంటే ఎప్పుడూ మనకు సమాచారం ఇచ్చే దూతే కదా అనుకున్నాయి. ఎప్పుడు మనకు సమాచారం ఇచ్చే దూతే కదా మనకు సమాచారం ఇచ్చింది. లేకపోతే ఒక్క కణం వైరస్ కణం లోపలికి వెళ్తుందండి, శరీరం అంతా ఎయిడ్స్ ఎలా ఇచ్చేస్తుంది? మీకు అర్థమైందా? క్యాన్సరు మొత్తం అంతా ఎలా పాకేసింది, శరీరం అంతా వైరస్ ఎలా పాకేసింది. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడు ఎలా అయిపోయి శరీరం అంతా ఎందుకు సన్నగా అయిపోయాడు వాడు? ఇది ప్రాసెస్. అది క్యాన్సర్ అయినా, హెచ్ఐవి అయినా, హెపటైటిస్ అయినా, ఏ వైరస్ అయినా ప్రాసెస్ ఇది. చూడండి ఆ ప్రాసెస్ ఎలా ఉందో చక్కగా మీకు అర్థమయ్యే విధంగా మీకు చూపిస్తున్నాను నేను స్క్రీన్ మీద. ఫస్ట్ వైరల్ ఆర్ఎన్ఏ జీనోమ్, తర్వాత వైరల్ డిఎన్ఏ జీనోమ్ ఇంటిగ్రేటెడ్ అని చూడండి. అక్కడ నుంచి వైరల్ జీనోమిక్ ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ, వైరల్ ప్రోటీన్ వైరస్ కణంలోనికి ప్రవేశించి సమాచారం తెలివిగా కణంలో ఉన్న కేంద్రకం అక్కడ నుంచి తెలివిగా ఇందులోకి ఎంటర్ అయిపోయి మెసేజ్ మొత్తం మార్చేసి కణాంకాలను చెరిచేసి తప్పు సమాచారం ఇచ్చేసి వాటికి రావాల్సిన సమాచారాన్ని ఇవ్వకుండా కణాన్ని ఆక్రమించుకున్న వైరస్, కణాన్ని ఆక్రమించిన వైరస్ అక్కడి నుంచి మిగిలిన కణాలకు ఎగబాకుతూ వెళుతుంది. దానికి ఇప్పుడు పెద్ద పని ఉండదు, ఎందుకంటే అదో సైన్యాన్ని తయారు చేసేసుకుంది. ఎందుకంటే ఈ కణాంకాల్ని తన వశం చేసేసుకుంది. ఈ కణాంకాలను ఏం చేసింది? తన వశం చేసేసుకుంది. తన వశం చేసేసుకోవడం వల్ల ఈ వైరస్ అలా 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 వ్యాపించుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే మనిషి వైరస్ బారిన పడిపోయాడు. ఇప్పుడు నాకు తెలిసి మీకు అంతా అర్థమైపోయి ఉండాలి నేను ఏం చెప్పబోతున్నానో కూడా. మీరు తెలివైన వాళ్ళు అయితే రేపేం మాట్లాడబోతున్నానో కూడా ఈరోజు గెస్ట్ చేసేస్తారు. మీరు తెలివి తక్కువ దద్దమ్మలు అయితే ఇంకెవడ ఏం చేయలేడు. ఇంకా మీరు తెలివైన వాళ్ళు అయితే ఓహో అనుకుంటారు. అర్థమైందా?
చూడండి వైరస్ ఎలా ప్రవేశిస్తో ఇంకోటి చూద్దామండి. ఇంకొక ఇమేజ్ చూద్దాం. మీకు అర్థం కావడానికి ఇవన్నీ చూపిస్తున్నాను సుమా. ఇంకొక ఇమేజ్ చూద్దాం. వైరస్ చూడండి, పైన ఉన్నది వైరస్. ఏమండి కనబడుతుందా మీకు? పైన ఒక చిన్నగా కనబడుతుందా వైరస్? అలా వచ్చి ఇలా కణంలోనికి ఎంటర్ అయిపోయింది అనమాట. ఆ వైరస్ చూడండి, మీకు బాణం గుర్తు కనబడుతుంది పైన, లోపలికి ఎలా ఎంటర్ అవుతుందో స్క్రీన్ మీద కనబడుతుంది కదా. చూడండి, ఆ యారో మార్క్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి ఇదిగో లోపలికి ఎలా ఎంటర్ అయిందో చూడండి. ఏమండి మెల్లిగా వచ్చేసి ఏమండి ఆ ఆర్ఎన్ఏ రెప్లికేషన్ అని ఉంది చూడండి. అక్కడ ఆర్ఎన్ఏ రెప్లికేషను ఏమండి ఇక్కడికి వచ్చేసరికి ఆ వేషం మార్చుకుంది చూడండి. ఫస్ట్ ఇమేజ్ లోపలికి వచ్చింది, రెండోది లోపల క్యాప్సిడ్ డిసెంబ్లీ అని ఉంది చూడండి. క్యాప్సిడ్ డిసెంబ్లీ అని ఉందా? అక్కడ నుంచి చూడండి ఒక చందమామ ఆకారంలో విడిపోయింది, పైన పొర పోయింది. పైన పొర చందమామ ఆకారంలో విడిపోయింది. మీరు జాగ్రత్తగా చూడండి. అక్కడి నుంచి ఆర్ఎన్ఏ రెప్లికేషన్ అంటే వేషం మార్చేసింది. వేషం మార్చేసి ఇప్పుడు కణాంకాలకి ఎలా కనబడుతుందంటే, అరే మనకెప్పుడు సందేశం ఇచ్చే మన మెసెంజరే, మనకిచ్చే సందేశకుడు. సో ఈ సందేశకుడు చెప్పింది మనం చెయ్యాలి. ఎందుకంటే ఇతడు మావాడు, ఇతడు బయటివాడు కాడు. బయటివాడు అంటే వేషం తెలిసిపోవాలి వీటికి, కానీ వీటి చూడడానికి అలాగే ఉంది. ఇది సేమ్ డిట్టో, అదే వేషం మార్చడం చూడండి. ఆ చందమామ ఆకారంలో విడిపోయి సేమ్ ఆర్ఎన్ఏ రెప్లికేషన్ ట్రాన్స్లేషన్ అని ఉంది చూడండి. ఏమండి ఆ సేమ్ మారిపోవడం వల్ల ఇదిగో ఈ విధంగా మన శరీరంలోనికి వైరస్ ప్రవేశించి ఆ లోపల దానికి తగ్గట్టుగా సమాచారం ఇచ్చేసి ఆ తర్వాత కింద నుంచి చూడండి మళ్ళీ పంపిస్తున్నాయి. సులువైపోయింది పని. ఇక్కడ నుంచి సమాచారం మళ్ళీ కణాంకాలు తీసుకెళ్ళిపోయి వేరే కణాలకు చేరవేస్తాయి, అవి కూడా దీని లోపలికి తీసేసుకుంటాయి. అక్కడ నుంచి కణం వెంబడి కణం, కణం వెంబడి కణం, ఒకటి 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 వ్యాధిగ్రస్తమైపోతుంది. ఇది మన శరీరంలో జరుగుతున్న ప్రక్రియ. అట్ ది సేమ్ టైం సంఘములో జరుగుతున్న ప్రక్రియ. మత్తయి సువార్త 7వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయాలమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. బాగా అర్థమవుతుంది మీకు. ఈ బొమ్మలన్నీ మీకు చూపించినవన్నీ దృష్టిలో ఉన్నాయి కదా. మీకు మొత్తం అర్థమైపోయింది కదా శరీరంలో ఒక వైరస్ ఎలా ప్రవేశిస్తుందో, శరీర ధర్మం ఏంటో, అసలు సంఘాన్ని శరీరంతో ఎందుకు పోల్చాడో, దేవుని నిర్మాణం ఎంత అద్భుతమైనదో, ఇవన్నీ మీకు అర్థమైతే అనేక ప్రాంతాలలో ఉన్న ప్రతి కణము అనగా ప్రతి సంఘము మీ అందరి కలయికే శరీరం. ఇక్కడ ఎవడు గొప్పోడుగా సుమా గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడు ఏదో గొప్పోడు అనుకోకండి, ఎవడో కొంచెం జ్ఞానం చెప్పినందువల్ల వాడు గొప్పోడు అనుకోకండి. ఏదో ప్రపంచానికి నేనే జ్ఞానం చెప్పేశాను కాబట్టి నేనే గొప్పోడు అనుకుంటే వాడంత వెర్రివాడు ప్రపంచంలో మరొకడు లేడు. ఎందుకంటే నీవు తెలుసుకోవలసినట్టు ఇంకా నువ్వు ఏమీ తెలిసిన వాడవు కావు. దేవుడు తలుచుకుంటే ఎవరితో అయినా, అవసరమైతే చిన్న పిల్లాన్ని నిలబెట్టైనా నీకు జ్ఞానాన్ని చెప్పించగలడు. ప్రతి సంఘము ఒక కణము, అన్ని సంఘాల కలయికే శరీరము, అన్ని సంఘాల కలయికే శరీరము. శరీరమునకు శిరస్సు క్రీస్తు. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఈ కణాన్ని గురించినటువంటి పరిశీలన చూసేసాం. మనకు అర్థమైంది వైరస్ ఎలా ప్రవేశిస్తుందో అర్థమైంది. సక్రమంగా పని జరిగితే ఎలా జరుగుద్దో మొదట అర్థమైంది మనకి. మొదటి ఇమేజ్ చూసినప్పుడు సక్రమంగా పని జరిగితే ఎలా జరుగుతుంది? కేంద్రకం నుంచి మెసెంజర్కి, మెసెంజర్ నుంచి కణాంకాలకి సక్రమంగా పని జరిగితే, అంతే కదమ్మా. సక్రమంగా పని జరిగితే కేంద్రకం నుంచి మెసెంజర్కి, మెసెంజర్ నుంచి కణాంకాలకి, ఇదే కదా చూసాం మనం. రైట్. అదే సక్రమంగా పని జరగలేదనుకోండి, ఎలాగా? సక్రమంగా పని జరగకపోతే కేంద్రకం నుంచి కేంద్రకాన్ని మరుగు చేసి, కేంద్రకం కాకుండా వేరే వైరస్ నుంచి ఆర్ఎన్ఏకి, ఆర్ఎన్ఏగా మార్పు చెందటం, మార్పు చెంది కణాంకాలకి దాన్ని మరుగు చేసేసి ఇది వెలుగులోకి వచ్చేసి ఈ కణాంకాలు దాన్ని నమ్మేసి వేరే చోటకి దాన్ని తీసుకెళ్ళిపోవటం, అక్కడ అదే ప్రాసెస్. సో ఈ విధంగా వైరస్ అనేది మన శరీరంలోకి వచ్చి క్రమక్రమంగా క్యాన్సర్ రావడం, కాలు తీసేయడం, ఇంకేదైనా తీసేయడం, మనిషి చచ్చిపోవడం,
లేకపోతే వైరస్ హెచ్ఐవి వ్యాధి సోకడం, శరీరంలో కణాలన్నీ చచ్చుబడిపోవడం, అలా ఎండిపోతాడండి మనిషి. హెచ్ఐవి వ్యాధి వచ్చినోడిని పూర్తిగా అంటే బాగా ముదిరిపోయాక మీరు చూస్తే గుర్తుపట్టలేరు. చర్మం కూడా నల్లగా పాలిపోయినట్టు అయిపోతాడు, ముడతలు పడిపోయి పాపం చాలా బాధ అనుభవిస్తాడని చివరి దశకు వచ్చేసరికి. అంటే వైరస్ తీవ్రత అలా ఉంటుందన్నమాట. ఏమండి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ పరిస్థితి అలా మారిపోతుంది. మీకు ఇదే చెప్తున్నాను. ఏమండి, ఈ ఇమ్యూనిటీ తీసేస్తుంది అనమాట. హెచ్ఐవి అంటే ఇమ్యూనిటీని దెబ్బతీసేస్తుంది. అందుకే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ అంటారు దాన్ని. ఏమండి, చూడండి జాగ్రత్తగా. ఎప్పుడైతే ఈ వైరస్ అనేది మనలోనికి వస్తుందో ఆ సమాచారం వైరస్ కణాంకాలకు అందించేస్తుంది. వైరల్ ప్రోటీన్ని తయారు చేయమనే సమాచారాన్ని అందించేస్తుంది. ఇంకెప్పుడైతే ఈ వైరల్ ప్రోటీన్ని తయారు చేసేస్తాయో వైరస్ శరీరం అంతా వ్యాపించేస్తుంది. మీరు ఇప్పుడు ఆ పై స్క్రీన్లో దాంట్లో అదే చూశారు, పై పిక్చర్లో మీకు అదే చూపించాను, జాగ్రత్తగా చూడాలి. ఏమండి, ఇంత తెలివిగా వైరస్ అనేది శరీరంలోనికి ప్రవేశించడం, ఈ ప్రోటీన్ తయారు చేసే దాంట్లో వైరల్ ప్రోటీన్ని తయారు చేయించడం, ఈ సమాచారాన్ని కణాంకాలకు చేరవేసి వాటి ద్వారా వైరల్ ప్రోటీన్ తయారు చేయించడం, వైరస్ బారిన మనిషి పడేలాగా చేయటం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. అంటే దొంగ ఆరణ్యాలను గూర్చి, వైరస్ ఆరణ్యాలను గూర్చి కణములారా జాగ్రత్త పడుడి. కణములారా వైరస్ ఆరణ్యాలను గూర్చి జాగ్రత్త పడుడి. అదే ఉంది చూడండి అక్కడ. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు సుమా. నేను ఎవడి మీద కోపంతోనో ద్వేషంతోనో మాట్లాడలేదు. నాకెందుకండి, ఉన్నది మాట్లాడుతున్నాను. ఇది చెప్తే ఆల్రెడీ వైరస్ మాట వినేసిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈయన విమర్శిస్తున్నాడండి అంటారు. ఆల్రెడీ మీకు కాటు వేసేసాడు, ఆల్రెడీ కాటు పడిపోయింది కాబట్టి ఇలాంటి కబుర్లు వస్తున్నాయి నీ దగ్గర నుంచి. లేకపోతే కాటు పడిపోయిందన్న సంగతి అర్థం చేసుకునేవాడివి. ఈయన అందరినీ విమర్శిస్తాడండి. నేను ఏం విమర్శించాను? నిన్న మాట్లాడానండి, ఈరోజు మాట్లాడానండి. ఏమైనా విమర్శించాను? ఏమైనా విమర్శించాను? నేనేం విమర్శించట్లే. ఇదిగో ఇలా ఉంది బైబిల్లో అని చెప్తున్నాను. నీకు ఇష్టమైతే విను, కష్టమైతే లేచి వెళ్ళిపో. నేను బతిమాలని ఇక్కడ రమ్మని పోస్టర్ వేసాం అంతే, నువ్వే వచ్చావు అంతేనా? నేను బతిమాలని నేను రమ్మని బతిమాలేదు కదా. వాక్యం విందామని వచ్చావు, విను, సత్యం తెలుసుకో, నువ్వు సంతోషంగా బాగుపడు. అదే మాకు కావాలి. నిజాలు తెలుసుకో, ఏం జరుగుతుందో, శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకో, సంఘంలో ఏం జరుగుతుందో తెలుసుకో, అసలు అవయవాలు ఎలా ఉండాలో తెలుసుకో. అది రేపు మాట్లాడుకుందామండి. ప్రేమ చల్లారిపోయింది, ఎందుకు చల్లారిపోయిందో కూడా చెప్తాను. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటాడంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఇక్కడ అద్భుతమైన మాట అండి యేసుక్రీస్తు ప్రభు చెప్పింది. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు. వండర్ఫుల్ అండి. ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ రూపంలో వచ్చిన వైరస్ కూడా ఎలా వచ్చింది? మెసెంజర్ ఆర్ఎన్ఏ చర్మం వేసుకొని వచ్చింది. అదే ఇందాక చూశారు మీకు చూపించిన పిక్లో. చందమామ ఆకారంలో విడిపోయి లోపల నుంచి ఒక దొంగ బొమ్మ బయటకు వచ్చింది. అది ఎలా ఉంటుందంటే ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ లేక ఉంటుంది. అందుకే కణాంకాలు మోసపోతాయి, లేకపోతే మోసపోవు. అసలు మన శరీరంలో కూడా పెద్ద మిలిటరీ ఉంటుంది తెలుసా మీకు? పెద్ద మిలిటరీ. ఆ వ్యవస్థ, ఈ మిలిటరీ వ్యవస్థ ఎప్పుడూ కూడా మన శరీరంలోకి వచ్చే వైరస్తో యుద్ధం చేస్తానే ఉంటుంది. దాన్నే రోగ నిరోధక వ్యవస్థ అంటారు. రోగ నిరోధించే వ్యవస్థ. పదం కూడా ఎంత బాగుందో చూసారా? మిలిటరీ. ఏమనుకుంటున్నారు? లోపలికి ఏదైనా వైరస్ వచ్చిందంటే ఇవన్నీ అలర్ట్ అయిపోతాయి. అందుకే వైరస్ కూడా ఏం చేసిందంటే తెలివిగా మీ రూపంలోనే వస్తాను. ఇప్పుడు దెయ్యంలా వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు? రా అంటావా? అనవు. మళ్ళీ దగ్గర కూడా రానవు. మరి దెయ్యం ఎలా రావాలి? నీకు ఎలా నచ్చుతుందో అలా రావాలి. నీకు ఎలా అయితే నచ్చుతాడో అలా రావాలి.
అప్పుడు అప్పుడు రారా అంటావు లోపలికి, లేకపోతే పోరా అంటావు. నువ్వు రారా అనాలంటే ఏం చేయాలి? నీకు ఎలా నచ్చితే అలా రావాలి. అందుకే ప్రభు కూడా అన్నారు, నాయన అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. శరీరంలోనికి వైరస్ ఎలాగైతే వేషం మార్చుకుని వస్తుందో అలాగే వేషం మార్చుకుని రాకపోతే మిలిటరీ ఉంది లోపల, రానివ్వదు. రోగ నిరోధక వ్యవస్థ. హెచ్ఐవి అంటే అర్థం ఏంటి తెలుసా అండి? హెచ్ఐవి అంటే అర్థం చెప్పనా మీకు? హెచ్ఐవి అంటే అదేదో వేరే రోగం ఏం కాదండి. హెచ్ఐవి అంటే మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని క్రమేపీ ఏం చేసేస్తుంది? క్షీణింపజేసేస్తుంది. అంటే మిలిటరీని దెబ్బతీసేస్తుంది. ఇంకా శరీరంలో ఎక్కడ ఏముండదు, మిలిటరీ ఉండదు. అంటే మీకు ఒక విషయం చెప్తాను. మన భారతదేశానికి 3 రక్షణ దళాలు ఉన్నాయి. ఒకటి నేవీ, రెండోది ఎయిర్ ఫోర్సు, మూడోది మిలిటరీ. అంటే ఒక దళమేమో ఆకాశంలో పోరాడతారు, శత్రువు ఆకాశ మార్గం గుండా రాకుండా. మరో దళమేమో సముద్ర మార్గాల్లో పోరాడతారు, సముద్ర మార్గం గుండా శత్రువు రాకుండా. మరో దళమేమో భూమి మీద ఉండి పోరాడతారు, భూమార్గం గుండా శత్రువు మన దేశంలోనికి చొరబడకుండా. ఇలా మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 కూడా మన భారతదేశాన్ని కాపలా కాస్తున్నటువంటి రక్షణ దళాలు. ఏమండి? త్రివిధ దళాలు అంటారు. ఈ రక్షణ దళాలు మన భారతదేశాన్ని కాపలా కాస్తున్నాయి. ఈ కాపలా కాస్తున్నటువంటి ఈ దళాలు అన్నిటినీ శత్రువు వచ్చి చంపేశాడు అనుకోండి. ఉదాహరణకి ఏదో పొరుగు దేశం వాడు వచ్చి మొత్తం ఈ దళాలన్నిటిని, త్రివిధ దళాలని చంపేశాడు. అంటే నేవీని, ఎయిర్ ఫోర్స్ని, తర్వాత ఆర్మీని, మొత్తం అందరినీ చంపేశాడు అనుకోండి. ఇంకా మన దేశానికి ప్రొటెక్షన్ లేకుండా పోయిందనుకోండి. ఆడు అలా చంపేసి కూర్చున్నాడు, ఇంకా ఆడు పోరాటం చేయడు, ఎవరిని రావద్దండు. అప్పుడు ఈ పక్క దేశం కూడా వచ్చేస్తాడు, ఆ పక్క దేశం కూడా వచ్చేస్తాడు, ఈ పక్క దేశం కూడా వచ్చేస్తాడు, అందరూ వచ్చేస్తారనమాట. హెచ్ఐవి అంటే అది రోగ నిరోధక శక్తిని దెబ్బతీసేస్తుంది. అప్పుడు నీకు ఏమొచ్చినా ఇంకా తగ్గదు. జలుబు వచ్చినా తొందరగా తగ్గకపోవచ్చు, జ్వరం వచ్చినా అది తొందరగా తగ్గకపోవచ్చు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా అది తొందరగా తగ్గకపోవచ్చు. శరీరంలో ఇంకేమొచ్చినా సరే నీకు అసలు ఏమి లేదు. ఇంకా ఇప్పుడు మన ఇంటి చుట్టూ గోళ్ళు ఉన్నాయి కాబట్టే కదా కుక్కలు లోపల రావట్లేదు. గేట్ ఉంది కాబట్టి, గోళ్ళు ఉన్నాయి కాబట్టి కుక్కలు కానీ, పందులు కానీ, గేదెలు కానీ, చెత్త చెదారం ఏమి రావట్లేదు లోపలికి. అవి ఏమీ లేవనుకోండి, ఇల్లు కట్టుకున్నారనుకోండి, గోడలో ప్రహారీలు కూడా లేకుండా ఇల్లు కట్టేసుకున్నారు, బెడ్రూమ్లు కట్టేసుకున్నారు, వంటగది కట్టేసుకున్నారు, అన్నీ ఉన్నాయి కానీ చుట్టూ గోడలు లేవు. ఇంటికే గోడలు లేవు అసలు. స్తంభాల మీద నిలబెట్టేశారు, ఇల్లు కట్టేసుకున్నారు, మొత్తం సరుకు సర్దేశారు. అప్పుడు దొంగోడు వచ్చేస్తాడు, కుక్కలు వచ్చేస్తాయి, ఎలకలు వచ్చేస్తాయి, పందులు వచ్చేస్తాయి, పిట్టలు వచ్చేస్తాయి, రెట్లు వేసేస్తాయి. మనం ఏం చేయలేము, ఎందుకంటే మనకేమీ లేదు, చుట్టూ ప్రొటెక్షన్ లేదు. ఎప్పుడైతే ప్రొటెక్షన్ లేదో అన్నీ లోపలికి వస్తాయి. హెచ్ఐవి అనేది ప్రొటెక్షన్ లేకుండా చేయడం, అంతే వ్యాధి అంటే అదే. ప్రొటెక్షన్ మొత్తాన్ని తీసేస్తుంది అనమాట ఆ వ్యాధి మనలోకి వస్తే. ఇంకప్పుడు ఇంకే రోగం వచ్చినా తగ్గదు, చివరికి మనకి ఇంకేం చేయలేక అలా క్షీణించి చచ్చిపోతాం అనమాట. అలా వేషం వేసుకుని నీలోకి వచ్చేదే వైరస్. అందుకే ప్రభు చెప్తున్నారు, నా పిల్లలారా జాగ్రత్త పడండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. మీరు ధైర్యంగా ఎదుర్కోండి వాళ్ళని. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు. వారు ఎలా వస్తారట? గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు. ఎప్పుడైతే గొర్రె చర్మం వేసుకుని వచ్చింది, అందుకే ఎవరు గొర్రె చర్మం వేసుకుని? ఆ మాట చెప్తున్నాడు కింద, వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. గొర్రెల మందలో తోడేళ్ళని పెట్టామండి. గొర్రెల మందలో తోడేళ్ళని పెట్టాం. మందంతా దొడ్లో ఉంది, దొడ్డుకు తలుపు కూడా వేస్తాం. ఆహా, తోడేళ్ళకి పండగ అండి, పండగే పండగ, అంతేనండి. జింకల మందలో సింహాన్ని పెట్టామండి, జింక చర్మం కప్పేసి. సింహానికి ఏం చెప్పాం? జింక చర్మం కప్పాం. చూడడానికి కొంచెం ఉబ్బిపోయినటువంటి జింక గట్టిగా తినుంటుంది, ఉబ్బిపోయి ఉంటుంది అనుకున్నాయి అన్నీ. దీనికి ఏమైనా ఉబ్బు జబ్బు వచ్చిందేమో అనుకున్నాయి తప్ప అది బలిసిన సింహం అన్న సంగతి కొరికేంత వరకు తెలియదు వీటికి. చూసినప్పుడేమో మందే కదా, మంద కాదంటావా? అవే లేదు మందేనే, సరిగ్గా చూడు, అదిగో మచ్చలు చూడు, అవునవును మందే.
పైన 2 కొమ్ములు ఉన్నాయంటావా? ఉన్నాయి ఉన్నాయి. మన కొమ్ములు మరి కొంచెం ఉబ్బుగా ఉందేటి, కొంచెం ఉబ్బు జబ్బు వచ్చి ఉంటుంది. మందే మొత్తం మీద. సరే అయితే రానిచ్చేద్దాం లోపలికి. రానిచ్చేద్దాం. పడుకో పడుకో, ఇక్కడే పడుకో, మా మధ్యలోనే పడుకో. అర్ధరాత్రి దగ్గర మొత్తం తినేద్ది. ప్రభు చెప్పింది అదే. వైరస్ను కూడా కణాంకాలు ఇలాగే. మనోడేనా? రోజు మనకి సందేశం ఇచ్చే మన మెసెంజర్, మన ఆర్ఎన్ఏ, మన రైబోన్యూక్లిక్ యాసిడ్ ఇది అని కణాంకాలు కనెక్ట్ అయిపోతాయి. బట్ అది వైరస్. ఈ సంగతి ఎవరికి తెలీదు? కణాంకాలకు తెలీదు. మోసపోయే కనుకనే మన శరీరం రోగగ్రస్తం అయిపోయింది. ఇది సైన్స్, ఇది బైబిల్. అది సైన్స్, ఇది బైబిల్. ఆ సైన్స్కు మూలం బైబిల్. ఈ బైబిల్లో వ్రాయబడిన విషయమే ఆ సైన్స్కి ఆధారం. ఎందుకంటే సంఘం, శరీరం. సంఘం లేకపోతే శరీరం లేదు. అందుకే శరీరాన్ని, సంఘాన్ని మిక్స్ చేసి సృష్టించిన సృష్టికర్త గొప్పోడు. మాట్లాడుతున్నాడు కాదు గొప్పోడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భలే ప్రసంగం విన్నామండి, రోజు శరీరం సంఘం కలిపి భలే చెప్పాడండి అని అనకండే. సృష్టికర్త గొప్పవాడు. చెప్పేవాడు గొప్పోడు ఎలా అవుతాడండి? చేసినోడు గొప్పోడు అవుతాడు కానీ. అంతే కదండి. చెప్పేవాడు ఎప్పుడు గొప్పవాడు అవడండి. మరి ఎవడు గొప్పవాడు? చేసినవాడు గొప్పవాడు. తాజ్మహల్ ముందు గైడ్లు చాలామంది ఉంటారు. ఆగ్రా వెళ్ళారనుకోండి, తాజ్మహల్ చూస్తున్నారనుకోండి, గైడ్లు ఉంటారు. అంతెందుకు, గోల్కొండ కోటకి వెళ్ళారనుకోండి హైదరాబాదు, అక్కడ కూడా 500 ఇస్తే గైడ్ వస్తాడు. ఆడొచ్చి ఇది పలానా తవ్వించారు, ఇది పలానా రాజుగారు ఇలా కట్టారు, ఇక్కడ నుంచి అలా వచ్చేవి, ఇక్కడ నుంచి అప్పట్లు కొట్టండి, అక్కడ కినబడద్ది, ఇక్కడ చెవి పెట్టండి, అక్కడ మాట్లాడండి, అక్కడ నుంచి ఇక్కడ కినబడద్ది, ఇందులోంచి ఏమో గాలి ఇలా వచ్చేది, దీన్ని ఇలా తవ్వారు, నీళ్ళు ఇలా పైకి ఎక్కించారు, అది ఇది ఇది అది మొత్తం తిప్పి చెప్తాడు. అప్పుడు నువ్వు ఎంత బాగా చెప్పాడండి గైడ్ గారు, అసలు గోల్కొండ కోటని ఇంత అందంగా కట్టిన ఈ గైడ్ గారికి స్తుతులు స్తోత్రాలు అన్నావు అనుకో. తాజ్మహల్ గురించి ఇతని కంటే గొప్పగా ఎవడు చెప్పలేడండి, ఇంత గొప్పగా చెప్పిన ఇతని కాళ్ళకే దండం పెట్టేస్తానండి, ఎందుకంటే తాజ్మహల్ గురించి ఎవడు చెప్పాడండి ఇంతవరకు ఇంత గొప్పగా? ఈ గైడ్ తప్ప. అణువణువు గురించి వివరించి విశదీకరించి అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత గొప్పగా చెప్పాడండి మా గైడ్ గారు. 500 తీసుకున్నాడు కానీ అదరగొట్టేసాడండి బాబు. ఆగ్రా వెళ్ళామా అని చెప్పడం విన్నాం. ఇంకెతను మించినోడు లేడు. మరి కట్టినోడు ఏమైపోతాడు? చెప్పినోడు గొప్పోడు అయిపోతే నీకు కట్టినోడు ఏమైపోతాడు అంటున్నాను. అసలు ఆయన కట్టబట్టే కదా ఇడు చెప్పగలిగాడు. ఇంక ఈ చెప్పినోడు తప్పులు చెప్పేసాడేమో, సరిగ్గా చూసుకో. చెప్పినోడు తప్పు. గైడ్లు ఒక్కోసారి సైడ్ వేసేస్తుంటారు. గైడ్ అంటేనే సైడు. ఒక్కోసారి గైడ్కి నచ్చినట్టు చెప్పేస్తుంటాడు. సరే అరకులో పాపికొండలు వెళ్తున్నాం ఎప్పుడో ఛానల్ కిందట 2007, 2006 ఆ టైంలో ఫ్రెండ్స్ అందరూ ఓ బోటు మాట్లాడుకుని, ఆడు అంటాడు కదా 2 ఏనుగులు ఉన్నాయి చూడండి అక్కడ అంటాడు, కొండ చూపించి. నేను చూసి ఏదిరా ఏనుగు అక్కడ, ఎర్రబోగులలో కనబడుతుంది నీకంటే, ఏనుగు చూపించి ముందు. అది అంటే ఏనుగు ఆకారంలో ఉంటుందండి కొండ అంటే, మరి ఏనుగని ఎందుకు చెప్పారు నువ్వు? మరి ఏనుగని ఎందుకు చెప్పావు నువ్వు అంటే, మిగిలినటువంటి ఎప్పుడు ఎక్కలేదండి మా పడవ. మేము ఏది చెప్తే తింటారండి, మీరేమో ఇలాగ మరి కోడిగుడికి ఎక్కల పీకితే మేము ఏం చేయలేమండి అంటారు వాళ్ళు. గైడ్ మనం జాతకలే సైడ్ వేసేస్తాడు. అది కొండ చూపించి ఇది ఏనుగు అంటాడు. మీరు రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్ళారనుకోండి, ఇంకెలాంటి అన్నీ చెప్తుంటాడు. అదేమో ఆ తల్లి కొండ అంటాడు, ఇదేమో ఈ తల్లి కొండ అంటాడు, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎక్కారంటాడు. వీళ్ళు ఎవరు చూసి వచ్చాడేటి, వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులు ఉండి భోజనం చేసి వెళ్ళారంటాడు. ఈ సోది కబుర్లని చెప్తుంటాడు మనకి. అంటే వినేవాడు ఏదో అయితే అది చెప్పిందట, అలా ఉంటాయి వీళ్ళ కబుర్లు. సో అసలు ఇది పక్కన పెట్టండి, కట్టినోడు గొప్పోడు కదా. చెప్పినోడు కంటే చేసినవాడు గొప్పవాడు. చేసినవాడు చెయ్యబట్టే కదా చెప్పేవాడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప సృష్టికర్త, ఎంత గొప్ప జ్ఞానంతో చేశాడండి ఆయన సమస్తాన్ని. ఆయన జ్ఞానానికి నిజంగా నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. సర్వజ్ఞాని, గొప్ప జ్ఞాని. ఆ జ్ఞానమే దేవుడు తన గ్రంథంలో మనందరికీ లిఖింపజేసి ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు చెబుతున్నాడు, వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. క్రూరమైన అన్నాడండి. క్రూరమైన అంటే కనికరించే గుణం వాళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ కేంద్రకం దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని, శిరస్సు నుంచి వచ్చిన సమాచారాన్ని ఇంక స్వీకరించరు. అర్థమవుతుందా? శిరస్సు నుంచి వచ్చిన సమాచారాన్ని వైరస్ ఎప్పుడూ కూడా
స్వీకరించదు. వైరస్ శిరస్సు నుంచి వచ్చిన సమాచారాన్ని కానీ స్వీకరించింది అనుకోండి, శరీరాన్ని పాడు చేయటం కుదరదు. ఎందుకంటే శిరస్సు ఎప్పుడు కూడా శరీరాన్ని పాడు చెయ్యనివ్వదు. నోట్ దిస్ పాయింట్. మన శరీరంలో ఉన్న భద్రతా వ్యవస్థ, రోగనిరోధక శక్తి ఎప్పుడు కూడా మన అవయవాల్ని కానీ మన శరీరాన్ని కానీ పాడు చెయ్యనివ్వదు. అందుకని ఈ శిరస్సు యొక్క ఆదేశాలను వైరస్ స్వీకరించదు. అందుకే అది క్రూరమైనది అన్నాడు. చర్మం అయితే ఏం కప్పుకున్నాయట? గొర్రె చర్మమే. వేసుకున్న ముసుగు అయితే గొర్రె ముసుగే, కానీ లోపల ఉన్నది గొర్రె కాదు, తోడేలు. ఈ పాప మీ అమాయక గొర్రెలకు తెలియలేదు, తెలివిగా వచ్చేసింది లోపలికి. నమ్మడం మొదలుపెట్టాయి. తన పని జరిగించుకోవటం మొదలుపెట్టింది. తన ఆదేశాలు, ఈ ఆదేశాలు ఆగిపోయాయి. తన ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించింది. ఉదాహరణకి ఎవరో ఒకరిని చెప్పకపోతే నాకు కుదరదు, మీకు కుదరదు కదా. ఎవరో ఒకళ్ళు మన దగ్గరలో ఎవరున్నారు? భీమవరం గుర్తొచ్చాడు, భలే గుర్తొచ్చాడు అన్నయ్య. భీమవరంలో అన్నగారు అని ఒక ఆయన ఉన్నాడండి, అన్నయ్య గారు. అందరూ కూడా అన్నయ్య గారు అని అంటారట ఆయన భీమవరంలో. ఏమండి, అన్నయ్య గారు తాలూకా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కాటేసిన వాళ్ళు ఎవరు లేరు కదా? ఉంటే వెళ్ళి చెప్పండి అన్నయ్య గారికి, తమ్ముడు గారు ఇలా మాట్లాడుతున్నారు. ఏమండి, అన్నయ్య గారు పాలాభిషేకం చేయించుకుంటారు. మీరు వెళ్ళి బిందెలతో పాలు తీసుకెళ్ళి, పాపం పసిపిల్లడు రోడ్డు మీద ఏడుస్తున్నా, ఓ దౌర్భాగ్యులారా, మీరు వాడి గొంతులో చెంచా పాలు కూడా పోయారు. పొదుగు దగ్గర పాలు పితుక్కుని మరీ పోయి, చుక్క నీళ్లు కలపకుండా సొంత మనవడికి కూడా నీళ్ళు కలిపి పాలు వేసే ఈ నానమ్మ అన్నగారిని ఎత్తి మీద పోయడానికి మాత్రం చుక్క నీళ్ళు కూడా కలపకుండా పొదుగు దగ్గర పాలు పెట్టుకెళ్ళి పోస్తుందని విన్నాను. విన్నప్పుడు గుండె చెరువైపోయింది. ఏమి నానమ్మ! ఈ అన్నగారిని ఎత్తి మీద నుంచి పాలు పోసుకుంటారు. అన్నగారు నడిచి వస్తుంటేనట అందరూ బట్టలు పరుస్తారు. కొంతమంది అయితే కింద పడి దొలుతుంటే మీద నడుస్తాడట. పువ్వులతో అభిషేకాలు అన్నయ్యకి, అన్నగారి భజనలు, అక్కడ ఏవో బొమ్మలు, గంటలు, అన్నగారి ఉత్సవాలు. భీమవరంలో బాగా సంపాదించాడు అన్నగారు. బైబిల్లో ఏ విషయమూ తెలియని అన్నగారు ఒక సంఘానికి ఆర్ఎన్ఏగా ఉన్నారు. మెసెంజర్ ఆర్ఎన్ఏ. కణాంకాలన్నీ ఆయన పని చేస్తాయి. ఊరేగింపు చేద్దామా అన్నగారు, మీరు ఎంత చెప్తే అంత అన్నగారు ఊరేగింపు చేద్దాం. కాళ్ళు కడిగేస్తారా అన్నగారు? మీరు అన్నారో లేదో కడిగేస్తాం అన్నగారు. ఏదైనా కొందెమ్మంటే తెచ్చేస్తారా? అయ్యయ్యో మీరు చెప్పాలి, కానీ నిమిషాల మీద వచ్చేస్తుంది అన్నగారు. మీకు వాక్యం నేను చెప్పను, చెప్పకపోయినా పర్లేదు అన్నగారు, సోది కబుర్లు చెప్తాను, అదే చెప్పండి అన్నగారు. మీరు ఏది చెప్తే అదే. మీ మాట ఎప్పుడైనా కాదన్నావా? మేము ఎప్పుడో మీకు బానిసలం అయిపోయాం కదా. మీరు మమ్మల్ని కాటేసారు కదా అన్నయ్య గారు 20 సంవత్సరాల కిందటే. 20 సంవత్సరాల నుంచి మీ కాటుకు గురైన వాళ్ళం మేము. సో మీరు మమ్మల్ని ఎలా నడిపిస్తే అలా. ఇంకా మీ క్రీస్తు అంటే మాకు పెద్ద పర్లేదు కానీ ఇప్పుడు అన్నయ్య గారు మీరంటే మాకు ఇంపార్టెంట్ అన్నయ్య గారు. క్రీస్తుని ఎవడైనా అన్నాడు అనుకో అన్నయ్య గారు, మాకు అసలు ఇంత కూడా కోపం రాదు, బాధ రాదు, రోషం కలగదు, ఏం కలగదు. అనుకో క్రీస్తునే కదా. అన్నయ్య గారిని ఎవడైనా అన్నాడు అనుకో అన్నయ్య గారు, చెమడాలు ఒలిచేస్తాం అన్నయ్య గారు. అవసరమైతే మీకోసం చచ్చిపోవడానికి సిద్ధం అన్నయ్య గారు మేము. అమ్మో మేము మీ మీద మాట పండిస్తాం, అసలు అడ్డు చెయ్యం. మీకు మేము బుల్లెట్ ప్రూఫ్లు అంటోళ్ళు. అసలు బుల్లెట్ వస్తే ముందు నన్ను దాకి నీ దగ్గర రావాలి అన్నయ్య గారు. ఇలాంటి అన్నయ్యలు, కన్నయ్యలు, డాడీలు, బేడీలు, కేడీలు ఎంతమంది ఉన్నారండి సమాజంలో. తాతయ్యలు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, చిన్నాళ్ళు ఉన్నారు, పెద్దనాళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. అబ్బా అబ్బా, చాలా అరణ్యాలు ఉన్నాయండి ఇలాంటివి. గొర్రె చర్మము కప్పుకు. అందుకే నేను ఇలా ఎందుకు చెప్తున్నంటే, ప్రభువు అబద్ధ ప్రవక్తను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు అనుకోండి, పర్లేదు ఒకడే కదా, ఎక్కడ దొరికేస్తాడు, జాగ్రత్తగా చూద్దామని చెప్పి భూతద్దం వేసి ఎతికేసేవాళ్ళం. కానీ ఇక్కడ దేవుడు అబద్ధ ప్రవక్తను గూర్చి జాగ్రత్త పడుడి అనలేదు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడి. మరి రాజమండ్రిలో డాడీ ఉన్నాడు తెలుసా మీకు? అదే చెప్తున్నాను. మరి రాజమండ్రిలో మా డాడీ గారు ఉన్నారు. డాడీ గారు అని చెప్తే అంత
సేమ్ ఎన్టీఆర్ స్టెప్పులకి ఏం తగ్గవు, తిట్టో పడతాయి. దానికి తగ్గట్టుగా థియేటర్ కూడా తీసుకున్నారు మళ్ళీ, పాత థియేటర్ ఒకటి డాడీ గారు. డాడీ గారికి నేనంటే అంత ఇష్టం. నిజమండి, చాలా ఇష్టం నేనంటే డాడీ గారికి, రాజమండ్రి డాడీ గారికి. అందరికి ఇష్టమే. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. అన్నగారి దగ్గరికి వెళ్ళి వాక్యం కోయగలరా? పాలు పోయగలరు. అంతేనా? అన్నగారి దగ్గర పాలు పోయగలరు అంతే, పూలు చల్లగలరు. అక్కడ మొన్న ఆ వీడియోలో చూశానండి, ఒక ఆవిడ దొల్లుతుంది కిందన, అటు ఇటు పొర్లు దండాలు పెడుతుంది. ఏంటమ్మా? నెట్లో ఏదో డాక్యుమెంటరీ ఉందట, చూడమంటున్నారు. అన్నగారు వాకింగ్ చెప్పరు, అందుకే దీని నుంచి వచ్చే సమాచారాన్ని ఆయన ఏం స్వీకరించరు. కానీ మీలో చాలామంది అన్నగారు నమ్ముతున్నారు. ఎంతమంది ఉంటారండి భీమవరంలో అన్నగారు చర్చికి వెళ్ళేవాళ్ళు? నేను ఎప్పుడు వెళ్ళలేదు. మీకు ఎవరికైనా తెలుసా? ఒక 1000 మంది ఉంటారా? ఒక 1000 మంది ఉంటారండి? ఇంకెక్కువే ఉండొచ్చేమో, ఏమండి? ఇంకెక్కువే ఉండొచ్చు. భలే పోగొట్టేసాడండి, ఏమంటే మనలో మనమాట ఓ మాట అడగనా ఏమనుకోకుండా ఉంటారా? అన్నగారి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరినో ఒకసారి చెయ్యొద్దండి. ఎవరిని ఉన్నారండి అసలు అన్నగారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు? పాలు పోసి వచ్చిన వాళ్ళు. అదిగో ముందు ఉన్నాడు ఒకడు, పుట్లో పాలేసి వచ్చినట్టు అన్నగారి మీద పాలేసి వస్తారనమాట వీళ్ళు. ఇంకెవరిని ఉన్నారండి ఇక్కడ అన్నగారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు? భీమవరం ఎత్తితే ఏమైనా అంటారని సిగ్గేస్తుందా? అంత సిగ్గుపడే పని ఎందుకంటే చేయడం? మరి అంత సిగ్గుపడే పని ఎందుకంట చేయడం? బైబిల్ ఉందండి ఎవరిని ఎత్తి మీదనే పాలేయమని? ఎవరిని ఎత్తి మీదనే పాలేయమని బైబిల్లో ఉందా? అసలు ఉందా? మరి ఎందుకు పోసారు? బైబిల్ చెప్పనిది చేయొచ్చండి మనం? చేయకూడదు ప్రియులారా, కానీ చేస్తున్నాం. కారణం వైరస్ ఎంటర్ అయిపోయింది లోపలికి. చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం, రేపు మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు, చాలా టైం అయిపోయింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని. ఏ వేషం అండి ఇది? అపోస్తలుల వేషం. చూసారా? ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏలోకి వైరస్ ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ ఒరిజినల్, వైరస్ ఆర్ఎన్ఏ డూప్లికేట్. ఈ వైరస్ ఆర్ఎన్ఏ అపోస్తలుల వేషం ధరించుకుని వారే ఉండి దొంగ అపోస్తలులు. అండ్ ఈ పదం చూసారా ఎంత కఠినంగా ఉందో? దొంగ ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. ఓకే, మంచిది, మీరు కూడా పలుకుతున్నారండి. అంటే ఈ మాట పలకగానే వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈయనేంటండి ఇలా మాట్లాడేస్తుంటారు అనుకుంటారు. బైబిల్లో ఉన్నదే. తర్వాత దొంగ అపోస్తలుడు అంటే దొంగ బోధకుడు అని అర్థం, అంతేనా? అంతే కదండి. దొంగ అపోస్తలుడు అంటే అర్థం ఏంటండి? దొంగ బోధకుడు. దొంగ బోధకుడు అన్న దొంగ అపోస్తలుడు అన్న ఒకటే కదా? అపోస్తలుడు వేషంలో వచ్చాడు ఈ దొంగ, సాతాను సంబంధి. దొంగ అపోస్తలులు మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. మోసగాండ్రగు పనివారు, మోసం 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 మోసగాండ్రగు పనివారు, వైరస్. తర్వాత ఆశ్చర్యపోకండి, ఇది ఆశ్చర్యం కాదు.
సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడట. వెలిగే దూత వేషంలో వచ్చాడట సాతాను. దూతలంటే అందరికీ గౌరవం కదండి. పాత నిబంధన భక్తులకు కానివ్వండి, పాత నిబంధనలో ఉన్న ఎంతో మంది భక్తులకు, చివరికి మరియమ్మ దగ్గరకు కూడా వచ్చింది ఎవరు? గాబ్రియేల్ అని దూతే. ఏమండి, జకర్యాతో మాట్లాడింది ఎవరు? దూతే. ఇలా కొత్త నిబంధనలో కూడా మనకి దూతలు, దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క సమాచారాన్ని తీసుకొచ్చేవారుగా, వాళ్ళు వెలుగుతూ ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నట్టుగా వాళ్ళు రాసినటువంటి సందర్భాలు. చివరికి గొర్రెల కాపరులకు కూడా సమాచారాన్ని ఇచ్చింది ఎవరు? దూతలే. ఆ రాత్రి వేళ ఆ వెలుగుమయం, ఆ చుట్టూ వెలుగు ఏమైందట? ప్రకాశించేసింది. అలాంటి వెలుగుమయంగా ఉన్నటువంటి దేవుని దూతల వేషం ఎవడు ధరిస్తున్నాడట? ఈ చీకటి సంబంధి అయిన సాతాను ధరిస్తున్నాడట. అబ్బబ్బబ్బా, ఏం టాలెంట్ అండి ఇడిదే. అంతే కదా. వెలుగుదూత వేషం ఎవరు ధరించారట? సాతాను ధరించి ఆ దూత రూపంలో వచ్చాడట. కనుక వాడి పరిచారకులు సాతాను పరిచారకులు ఎలాంటి వేషం ధరిస్తారంటే నీతి పరిచారకుల వేషం ధరిస్తారు. కనుక గొప్ప సంగతి ఏమీ కాదు. ఇప్పుడు అన్నయ్య గారిని చూస్తే మంచోళ్ళ కనబడతాడా, చెడ్డోళ్ళ కనబడతాడా? అవసరమైతే అన్నదానం చేయిస్తాడు మీ చేత మంచి పేరు సంపాదించుకోవడానికి, లేకపోతే వస్త్రదానం పెడతాడు. అవేం కాకపోతే ఇంకేదైనా దానం పెడతాడు. ఆ దానం చూడగానే మీరేమనుకుంటారు? ఇదేంటండి బాబు, మంచోడు కాకపోతే దానాలు చేస్తాడా? నువ్వు చెప్పు, మంచోడు కాకపోతే దానాలు చేస్తాడా అంటాం మనం. అప్పుడు మనకు అనిపిస్తుంది, తెలివైనడు అనుకోండి, నాకులేటోడు ఆలోచిస్తాడు. వేపకాయ ఇచ్చి తాటికాయ పట్టుకుపోతాడు రా. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి మెడలో గొలుసు లాక్కెళ్ళిపోతాడు. మంచోడేనా? పిల్లకి మంచోడే, ఎందుకంటే చాక్లెట్ ఇచ్చాడు కాబట్టి. గొలుసే నోరు కూడేద్దా, తీగా ఉంటుందా, మెడలో వేసి తిరగాలి, బరువు చేయటది. ఇచ్చేస్తే పోలా, చాక్లెట్ 5 రూపాయలు చాక్లెట్ ఇస్తున్నాడు నాకు ఫ్రీగా. ఎంత మంచోడు, మా అమ్మకంటే ఈడే మంచోడు. చాక్లెట్ కొనమంటే ఏడిసేడి చచ్చిపోతుంది ఇది. ఒక ఐస్ కొనమంటే 3 రోజులు బతిమాలాలి దీన్ని. ఐస్ క్రీమ్ కొనమ్మా అంటే కొట్టి మరీ కొంటుంది. ఇడెవడు ఉత్తిని పెడుతున్నాడు కప్పు. కిండర్ జాయ్ తెచ్చాడు 30 రూపాయలు ఎంత. కిండర్ జాయ్ తెచ్చాడని వండర్ అయిపోయి ఇచ్చేస్తుంది అంతే ఆ మేడలోది. ఆడు పట్టుకెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మ వచ్చి కొట్టిందనుకో, కాసేపటికి ఎలా కనబడుద్ది అంటే, కిండర్ జాయ్ డొక్కులు చూసుకున్నప్పుడు పాపకి దిక్మాలను గొలుసు కోసం నన్ను కొట్టావు ఆడు నాకు కిండర్ జాయ్ ఇచ్చాడు. ఆడు మంచోడు కాకపోతే పెడతాడా? ఆ గొలుసు మనం తింటామా? ఆడు మాత్రం ఏం తింటాడు? ఏసు తిరుగుతాడు. ఆడికి మాత్రం ఏ ఉపయోగం ఉంటుంది అనుకుంటుంది పాపం అమ్మాయికురాలు. చూసారు, వీళ్ళే పాజిటివ్గా మాట్లాడుతుంటారు అన్నయ్య గారి గురించి, డాడీ గురించి. అది తెలివైనడు ఎవడు అలా మాట్లాడండి. మనకి సమాచారం ఎక్కడి నుంచి రావాలని చదువుకున్నాం? మొదటి నుంచి వాక్యం దగ్గర నుంచి రావాలి. ఇదే సంగ్రహించి, ఇదే చదివి సంఘానికి చెప్పాలి. ఇదే చదివి నేర్చుకొని ఇందులో ఉన్న సత్యాన్ని అంతటినీ క్రోడీకరించి సంఘానికి చెప్పి దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి కనపరచాలి, ఆయన కొరకు బ్రతకమని నేర్పించాలి, ఆయనకు ఘనతనివ్వమని నేర్పించాలి, ఆయన నామ మహిమార్థమై జీవించమని నేర్పించాలి, సంఘములన్నీ ఐక్యతతో ఉండమని నేర్పించాలి. అంతేగాని సంఘాన్ని పాడు చేయకూడదు. పాడు చేస్తున్నాడు అంటే సాతాను వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు, జాగ్రత్త. వాడు మీ మధ్యనే ఉన్నాడు, జాగ్రత్త. వాడు మీలో చాలామందిని కాటు వేసేసాడు, జాగ్రత్త. ఇంకా కాటు వేయడానికి వాడి అనుచరుల్ని రంగప్రవేశం చేయించాడు, జాగ్రత్త. వాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు, ప్రజలు వాళ్ళనే నమ్ముతున్నారు. హైదరాబాద్లో రవి అని ఒకడు ఉంటాడండి. కాలు ఇలా ఊపుతాడు, పరిశుద్ధాత్మ వస్తుంది అంటాడు. బ్యాంక్ నెంబర్లు అడుగుతాడు, ₹1,00,000 దేవుడు వేస్తున్నాడని చెప్తాడు. దొంగ, పచ్చి దొంగ. వాక్యం చెప్పడు. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అసలు వాడికి పొట్ట కోస్తే బైబిల్ తెలియదండి ఈ రవి అనేవాడికి. నేను ఇలా మాట్లాడతాను కదండి, కోపం వచ్చి తర్వాత ఈ బిట్లన్నీ కట్ చేసి యూట్యూబ్లో పెట్టుకుని ఆడిడు నన్ను తిడుతుంటారు. తిట్టుకుంటే దౌర్భాగ్యులరా. ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఆ రవిగడేమో వీళ్ళకి దేవుడు, నేనేమో దొంగని. నిజాలు చెప్పినందుకు నేను కూడా కాలు ఊపేస్తే నేను దేవుడిని వీళ్ళకి.
నేను కూడా కాలు పేసాను అనుకోండి, అనేసి ఇదికి వచ్చేసాడు పరిశుద్ధాత్మ అంటే నేను దేవుడిని వీళ్ళకి, నన్ను కూడా మోసేస్తారు, జేజేలు కొట్టేస్తారు, నాకు పాలు ఏమంటే పోసేస్తారు, నీళ్ళు ఏమంటే పోసేస్తారు, అవసరమైతే నలుగు పిండి ఇట్టేస్తారు కూడాను, కొత్త అల్లుడు కట్టినట్టు. ఏమండి పచ్చి మోసాలండి. జనం ఏంటంటే మోసగాళ్ళని నమ్ముతున్నారు. బాధ అనిపిస్తుందండి ఒక్కోసారి, మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. నాకే ఇంత బాధగా ఉంటే పరలోకపు తండ్రి ఎంత బాధపడుతున్నాడు అనిపిస్తుంది. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని వీళ్ళు పాడు చేసేస్తుంటే బాధ కదండి. ఏమంటే శరీరం పాడైపోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోగలమండి? ఒకరోజు ఒక ఆమె దగ్గరికి వెళ్ళాను, విలవిల వలవలా ఏడుస్తుంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, దుప్పటి తీసి చూస్తే ఒక కాలు లేదు. అయ్యో అనిపించింది, ఇదేంటమ్మా సడన్గా కాలు ఏమైపోయింది? షుగర్ పుండేసింది బ్రదర్, తీసేయాలన్నారు. ఎంత బాధపడిపోయిందోనండి, నడవలేక ఆ ఇంట్లో నడిచి తిరిగేదాన్ని, నా భర్తకు అన్నీ చేసి పెట్టుకునేదాన్ని, నడవలేక మూలబడిపోయాను. పాపం ఆయనే అన్నీ చూసుకుంటున్నాడు, నాకు అన్నీ ఆయనే తెచ్చి పెడుతున్నాడు, ఆయన్ని చూసుకోవాల్సిందని ఈ వయసులో ఆయనకి భారం అయిపోయాను. బోరు నా తల మంచాన్ని కొట్టుకుని చాలాసేపు ఏడ్చిందండి పాపం ఆమె. అసలు ఊహించలేదు ఈ పుండు పడుతుందని కాలు తీసేస్తారు. ఒక్క శరీరంలో చిన్న కాలు పోయినందుకే మనిషికి అంత బాధ కలుగుతుంటే, సంఘాన్ని ఎంత పాడు చేస్తుంటే దేవుడికి బాధ కలగదా చెప్పండి? చెప్పండి ప్రియులారా. సంఘాన్ని ఇంత అలా పాడు చేస్తూ ఎవడు పడితే వాడు సంఘంలోకి వచ్చేసి సంఘాన్ని అలా పడితే అలా నాశనం చేసేసి మొక్కలు చేసేసి కుక్కలు చింపిన విస్తరాకులా మార్చేస్తుంటే దేవుడు ఎంత బాధపడతాడండి? పరలోకపు తండ్రికి ఎంత ఆవేదన కలుగుతుందండి? జగత్తుకు పునాది వేయబడక మునుపు నిర్ణయించుకున్న సంఘం ఈరోజు చీలికలైపోయింది, క్రొత్త కొత్త బోధలతో ఉంది, ఆలోచన లేనిదిగా ఉంది, తోడేళ్లకు చోటిచ్చేసింది, దొంగ అపోస్తలులు ఎక్కువైపోయారు, అబద్ధ ప్రవక్తలు విలయతాండవం చేస్తున్నారు. ఎలా కాపాడాలి ఈ సంఘాన్ని? ఎలా కాపాడాలి? ఎంతమందిని కాపాడగలం? ఎంతమంది ఉన్నారు కాపాడేవాళ్ళు? ఎంతమందికి కాపాడాలన్న ఆలోచన ఉంది? ఎంతమంది నిస్వార్థపూరితంగా బోధ నిమిత్తం పోరాడుతున్నారు? ప్రభు ఎంత ఆవేదన పడతాడో చాలాసార్లు అనుకుంటాను ప్రియులారా నేను. ప్రభువా, నన్ను ఎవరు నిందించినా పర్లేదు ప్రభు, నన్ను ఎవరు తిట్టుకున్నా పర్లేదు, నన్ను ఎవరు చంపేసినా నాకు బాధ లేదు, నేనేమైపోయినా నాకు బాధ లేదు, కానీ మా కొరకు ఎంత గొప్ప ప్రాణత్యాగం చేసావు ప్రభు. నువ్వు నీ శరీరాన్ని కలువరి శిలువలో నలుగొట్టుకున్నావు, నా కొరకు చనిపోయావు, నా కొరకు బలైపోయావు, నా పాపాల కొరకు ప్రాణత్యాగం చేశావు. సంఘాన్ని నిలబెట్టడానికి నిన్ను నువ్వే సజీవయాగంగా సమర్పించేసుకున్నావు. నీవు లేకపోతే సంఘం ఉందా? నీ కష్టం లేకపోతే సంఘం ఉందా? నీ ప్రాణత్యాగం లేకపోతే సంఘం ఉందా? సంఘానికి శిరస్సు నువ్వే కదా ప్రభువా. నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కదా ప్రభువా. నీ ఆస్తిని ఎవరో పాడు చేసేస్తుంటే బాధగా ఉంది ప్రభువా. నేనే ఎంత బాధపడుతుంటే నీకెంత బాధగా ఉంటుంది ప్రభువా. నీకెంత బాధగా ఉంటుంది ప్రభువా. నీకెంత ఆవేదనగా ఉంటుంది ప్రభువా. చాలా బాధపడతాడండి ప్రభు, చాలా. అలాంటి పరిస్థితులు ఈరోజు సంఘాల్లో నెలకొన్నాయి ప్రభు. శరీరం ఎలాగైతే క్షీణించిపోతుందో వైరస్ బారిన పడి, సంఘము కూడా ఈ వైరస్ బారిన పడి క్షీణించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందులోని ప్రేమ చల్లారిపోయింది. అలాంటి వాటిని చూసో, అలాంటి వాటిని ఇనుమడింపజేసుకునో, వాటికి విలువనిచ్చో సంఘంలో ఐక్యత చచ్చిపోయి మొక్కలైపోబోతున్నారు. సంఘాలు వేరైపోతున్నాయి. ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా, బోధ లేకుండా, బాధ్యత లేకుండా, ప్రభువు లేకుండా, చివరికి సాతానుకు చోటిచ్చి ధనాపేక్షకు కొందరు, లోకాశలకు మరికొందరు, శరీరాశలకు ఇంకొందరు, జీవపు డంబంతో మరికొందరు, అజ్ఞానంతో ఇంకొందరు, ఆలోచన లేక మరికొందరు. కడవరి దినాలలో క్రైస్తవ్యం పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రియులారా. బాధ్యత లేని వారు బోధకులైతే సంఘ కాపరులుగా, సంఘ విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా, సత్యమెరుగని వారు పాలకులుగా మన సంఘాల్ని మనమే పాడు చేసుకునే పరిస్థితి వస్తుంది. అది రాకూడదు ప్రియులారా.
మనమందరం ఐక్యంగా ఉండి మనల్ని మనం బాగు చేసుకోవాలి. మనమందరం ఐక్యంగా ఉండి మనల్ని మనం కట్టుకోవాలి. ఆ సాతానుతో పోరాటం చేయాలి, అపవాదితో యుద్ధం చేయాలి. ఆత్మ సంబంధమైన యుద్ధం. రేపటి దినాన మరిన్ని లోతైన జ్ఞాన సంగతులు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుకుందాం. త్వరపడి రండి, అనేకులను వెంట పెట్టుకుని రండి. ప్రభువు మీతో, నాతో, మనందరితో తన విలువైన జ్ఞాన సంగతులు సూటిగా మాట్లాడి మనల్ని ఉత్తేజపరిచి, మనల్ని ఆలోచింపజేసి, మనల్ని బలపరిచి తన మార్గమందు స్థిరపరచునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధియగు మా దేవ, మీ ఆవేదన, మీ పిల్లలకు మీ మాటలలో ఉన్న ఆవేదన అర్థం చేయించడానికి ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. మేమేపాటి వారం ప్రభువా, మా జీవితాలు ఏపాటివి తండ్రి. మీరు ఘనత పొందాలి, మీరు మహిమ పొందాలి, మీ పిల్లలు మీ తట్టు తిరగాలి. ఈ ప్రపంచంలో మనుష్యులు నిలిచి ఉన్నంత వరకు సంఘం అజరామరంగా వర్ధిల్లాలి తండ్రి. మీ నామ మహిమార్థమై సంఘం ఉండాలి. ఎల్లప్పుడూ సంఘం ద్వారా మీ యొక్క నానా విధమైన జ్ఞానమే బయటికి వెళ్ళాలి. సంఘం ఎవరిని మోసగించనిదిగా, మిమ్మల్ని గణపరిచేదిగా, నిస్వార్థమైనదిగా తండ్రి, ఐక్యతకు ఆధారముగా నిలువబడినట్లు రేపు కూడా మాతో మాట్లాడండి. మీ మాటలు మమ్మల్ని బలపరుచినట్లు, మమ్మల్ని స్థిరపరిచినట్లు సహాయం చేయండి. మీ పిల్లల్ని ఆలోచింపచేయండి. వారి హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలింపు చేయండి. ప్రభువా, మీ పిల్లల్ని మీ వాక్యానికి అప్పగిస్తూ క్రీస్తునామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.